సూపర్ రా. హలో 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 హలో. ఓకే, స్టార్ట్ చేద్దాం. సో హలో 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 హలో. ఓకే, సో ఆన్లైన్ వాళ్ళకి హలో, ఆఫ్లైన్ వాళ్ళకి hello. అంటే నా గురించి మీకు ఆబ్వియస్లీ తెలియకుంటుంది, నేను పెద్ద సెలబ్రిటీ ఫిగర్ కాదు కాబట్టి. సో నా పేరు దేవి ప్రసాద్ అనమాట. ఈ రోజు నుంచి మీకు టాక్సేషన్, డైరెక్ట్ ట్యాక్స్ కావచ్చు, ఇండైరెక్ట్ ట్యాక్స్ కావచ్చు, అలాగే కాస్టింగ్ ఫస్ట్ గ్రూప్లో, సెకండ్ గ్రూప్లో మేనేజ్మెంట్ అకౌంటింగ్, ఇవి నేను మీకు డీల్ చేయబోయే సబ్జెక్ట్స్. ఓకేనా? సో చిన్నపిల్లలాగా ఇప్పుడు నీ పేరేటి నీ పేరేటి ఇవన్నీ వేస్ట్, టైం వేస్ట్ అయిపోరు అదంతా. సో మనకి ఇప్పుడు ఎలా జరగబోతుంది, ఏ టైంలో ఏ క్లాసెస్ ఏవి జరగబోతున్నాయి అంటే, ఇప్పుడు ఫస్ట్ అయితే ఇండైరెక్ట్ టాక్సేషన్ స్టార్ట్ అవుతుంది మీకు. ఓకేనా? సో ఇండైరెక్ట్ టాక్సేషన్ తిప్పకూడదు, ఒక 40-50 గంటలు అయిపోతుంది మనకి ఐఐటి. తర్వాత మనం ఒక డైరెక్ట్ టాక్సేషన్ చేద్దాం. ప్యారలల్ గా డైరెక్ట్ టాక్సేషన్, కాస్టింగ్ ఒకేసారి స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ అయితే మీకు ఒక March 10th, March 15th ఆ టైం వరకు ఐఐటి క్లోజ్ అంతే. సో ఆబ్వియస్లీ ఇందులో ఉన్న వాళ్ళందరూ ఫస్ట్ అటెంప్ట్ వాళ్ళే అనుకుంటున్నా. ఎవరైనా రిపీటర్స్ ఉన్నారా? లేరా? తప్పేం లేదు. ఓకే, సో ఇప్పుడు అంటే మీరు చెప్పడానికి మొహమాట ఫీల్ అయితే పర్లేదు, ఏదైనా అది కరెక్ట్. మనం మనం ఉన్న స్ట్రీమ్ అలాంటి. ఓకే, సో ఫస్ట్ అటెంప్ట్ వాళ్ళు అయితే ఆబ్వియస్లీ మీరు జిఎస్టీ అంటే అసలు ఓనమాలు కూడా మనకు తెలియదు, మనం ఫస్ట్ నుంచి నేర్చుకోవాలి. సో మీకు జిఎస్టీ స్టార్ట్ చేస్తాను నేను. ఈరోజు స్టార్ట్ చేసేస్తాం. సో ఈరోజు ఏంటి అంటే ఏదో ఉంటుంది కదా, ఫస్ట్ రోజు మనం జస్ట్ ఇంట్రడక్షన్ అవన్నమాట, ఏముండవు మనకి, డైరెక్ట్ స్టార్ట్ అయిపోతుంది. ఓకే, సో ఈరోజు ఆ చాప్టర్ అయిపోగొడతాం మనం, ఫస్ట్ చాప్టర్ అయిపోతుంది ఈరోజు మనం. ఓకేనా? సో జిఎస్టీ ఇప్పుడు సిఏ ఇంట్రోల్ ఎవరైనా ఉన్నారా? ఓన్లీ సీఎం ఇంట్రోల్ ఉన్న వాళ్ళందరూ ఒకటి సిఏ ఎంట్రా, సిఏ ఎంట్రీ అంతేనా? అంతేనా? సీఎం ఎంట్రీ. మీరు సీఎం ఎంట్రీ కూడా రాస్తున్నారా? పెద్ద తేడా లేదు. ఎందుకు సీ ఎంటర్ ఉన్నారు అని అడిగానంటే, ఏం లేదు, ఊరికి అడిగాను అంతే, అసలు పెద్ద తేడా ఏం లేదు. సో సీ ఎంటర్ ఉన్నా సీఎం ఎంటర్ ఉన్నా ఒకలాగే చెప్పాలి, పెద్ద తేడా అయితే లేదు. వాళ్ళకి వీళ్ళకి కామన్ టాపిక్స్ ఉన్నాయి. ఇంకా సీ ఎంటర్ కొంచెం తక్కువ ఉంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ కస్టమ్స్ అని ఒకటి కనిపిస్తుంది, ఎందుకు మనకి ఇప్పటి నుంచి భయపడిపోతున్నాం, అవన్నీ సీఏ ఎంట్రోల్కి లేవు, సీఎం ఎంట్రోల్కి ఉన్నాయి. ఇలా కొన్ని టాపిక్స్ ఓన్లీ సీఎం ఎంట్రోల్కి, అదే సీఎం ఎంట్రో వాళ్ళకి మాత్రమే కనిపిస్తుంది. సిఎస్ ఎవరన్నా ఉన్నారా? అదొకటి ఉంది కదా మనం రికాగ్నిష్. ఇప్పుడు సో బేసిక్గా మీకు నేను మెటీరియల్స్ ఇస్తాను. ఒక నాకు ఒక 2 days పడుతుంది నా దగ్గరికి వచ్చినప్పటికి. నేను మీకు కలర్ కాపీస్ ఇస్తాను. సో మెటీరియల్స్ మీకు మొత్తం కలర్ కాపీస్ ఉంటాయి, విత్ మీమ్స్ ఉంటాయి. సో మీరేం కంగారు పడక్కర్లేదు, చాలా ఉంటుంది మన క్లాస్. మనకి అలాంటివన్నీ ప్రొఫెషనలిజం మనకు అలాంటివి రావు. ఇంటర్ పెద్ద పెద్ద కాలేజీలో చదివచ్చుంటారు మీరు, అఫ్ కోర్స్ నాకు తెలుసు. హ్యామీల దగ్గర, ఎంఎంఎల్ దగ్గర చదివచ్చుంటారు మీరు, నాకు తెలుసు. సో అంత పెద్ద పెద్ద కాలేజీలు కాదు, మనం అంత ప్రొఫెషనల్గా ఉండదు ఇక్కడ. క్లాస్ అంతా మాస్గా ఉంటుంది. కొంచెం క్షమించండి నాకు ఆ విషయంలో. ఓకేనా? ముందే చెప్పేస్తాను. అంటే ఇప్పుడు ఇదేంటి సారా, ఇదేంటి ఇలా మాట్లాడుతుంది, అలాంటివన్నీ మరి ఉంటే మరి నేనేం చేయలేను. దానికి మీరు అలాంటివి ఏమైనా ఉంటే ఏం చేయలేదు, అదే చెప్పాలి. సో ఏం చేయలేదు. సో బేసిక్గా ఆన్లైన్ వాళ్ళు ఎవరైనా చూస్తున్నా కూడా డెమో వీడియోస్ మీకు, ఈ డెమోస్ ఒక 2-3 days అప్లోడ్ అవుతాయి యూట్యూబ్లో, వాగ్దేవి ఛానల్లో. తర్వాత యాప్ గురించి రవికిరణ్ గారు ఎవరో ఒకరు అప్డేట్ ఇస్తారు మీకు ఛానల్లో, అందులో మీకు క్లాసెస్ కావాలంటే పర్చేస్ చేసుకోవచ్చు. ఓకే, సో ఏంటి ఈరోజు డిస్కస్ చేయబోయే టాపిక్ ఏంటి? జిఎస్టీ అన్నారు. అసలు ఏంటి జిఎస్టీ, అసలు జిఎస్టీ ఫుల్ ఫామ్ ఏంటి, దాని అంతా తేల్చేద్దాం. ఏంటని ఒక్కొక్కటి చూద్దాం మనం ప్రశాంతంగా. మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, టాక్సేషన్ సబ్జెక్ట్ నేర్చుకునేటప్పుడు మీరు ఏ సబ్జెక్ట్ అయినా, ఇప్పుడు అకౌంట్స్ ఉంది, మీరు నేర్చుకున్న వెంటనే ఏంటి, ఇప్పుడు మీకు ఒకడెవడో వచ్చి అకౌంట్స్ తీసేయండి అని అంటే మీరు వెంటనే కూర్చొని అకౌంట్స్ తీసేస్తాను అలాంటివన్నీ అవ్వవు. ప్రాక్టికల్గా మీరు కొన్ని చేయలేరు. ఓకే, సో అకౌంట్స్ మీరు నేర్చుకున్నా కూడా ఏదో ఇప్పుడు వరకు నేర్చుకోవడానికి అవుతుంది. తర్వాత మీరు ప్రాక్టికల్గా దాన్ని అప్లై చేద్దామన్నా కూడా మీకు ఎక్కడ ఛాన్స్ ఉండదు. అలాగే కాస్టింగ్ ఉంది. కాస్టింగ్ ఆఫ్ కోర్స్ కొన్ని దగ్గర అప్లై చేయొచ్చు. ఇప్పుడు ఆడిట్, లా, ఇలాంటివన్నీ ఇప్పుడు నువ్వు ఏదో లా చదివాను కదా అని ఇప్పుడు కోర్టుకి వెళ్ళిపోయి వాదించేస్తున్నట్టు అవుతుంది, అవన్నీ అయ్యే పని కాదు. బట్ టాక్సేషన్ అలా కాదు. టాక్సేషన్ ఒక్క సబ్జెక్ట్ మాత్రమే. ఇప్పుడు మీకు కూడా ఫేస్ చేసే ఉంటారు మీ ఇంట్లో చుట్టాలు కానీ ఎవరు కానీ. ఇప్పుడు రేపు సరదాగా జస్ట్ ఏంట్రా నువ్వు సీఏ చేస్తున్నావా, సీఎంఏ చేస్తున్నావా, ఇప్పుడు వీళ్ళు ఇన్కమ్ ట్యాక్స్ ఏదో సేవ్ చేయాలరా, ఏం చేస్తావు, లేకపోతే ఇదేదో జిఎస్టీ అంటారా, ఏంట్రా ఇది అని ఒక మాట ఈజీగా అడగడానికి ఆ సబ్జెక్ట్లోనే ఛాన్స్. టాక్సేషన్ ఒక్కటే. ఎందుకంటే ఇప్పుడు ఏదో టీవీలో ఇప్పుడు ఇలా తిప్పారు, మన అమ్మమ్మ వచ్చింది, ఎవరు అమ్మమ్మ, నిర్మలా సీతారామన్ వచ్చింది, వచ్చి ఏదో చెప్పిన వెంటనే ఏంట్రా ఎవడో అంటుంది ఏదో అని అనగానే నేను ఇంకా సబ్జెక్ట్ చదవలేదు అని అన్నా కూడా బాగోదు వినడానికి.
నేను లేకపోతే చాప్టర్ చాయిస్ లేకపోతే నాకు అది ఫైనల్లో వస్తుంది ఇలాంటివన్నీ చెప్పకూడదు మనం. అవునా? సో బేసిక్ గా కొన్ని కొన్ని మనం వెంటనే వాళ్ళు మనల్ని నుంచి ఎక్స్పెక్ట్ చేస్తారు డీమ్డ్ టు బి అన్నట్టుగా. వాళ్ళు వీడికి తెలుసు అన్నట్టు ఫిక్స్ అయిపోతారు వాళ్ళకి. ఓకేనా? తెలుసో తెలీదో పక్కన పెడితే వాళ్ళు తెలుసు అని అనుకుంటారు. సో మనం కొంచెం ఆ మాత్రం ఏదో తెలియకపోయినా కూడా తెలిసినట్టుగా చిన్న మేకప్ ఇవ్వాలి. సో ఇలాంటి వాటన్నింటికి కూడా మినిమం బేసిక్స్ తెలియాలి కదా మనకి. ఓకేనా? సో అవి ఏంటని మనం డిస్కస్ చేద్దాం. అసలు మీ ఉద్దేశంలో ట్యాక్స్ అంటే ఏంటి అసలు? ట్యాక్స్ అసలు దీనికి అసలు ఈ ట్యాక్స్ అనే సబ్జెక్ట్ ఎందుకు వచ్చింది? ఏంటి ట్యాక్స్? రికార్డ్ అవుతుంది కదా? ఏంటి ట్యాక్స్ సబ్జెక్ట్ ఏంటి? ట్యాక్స్ అంటే తెలుగులో ఏమంటారు తెలుసా? అరే మీరు ఎవరో ఇంగ్లీష్ మీడియం వాళ్ళు ఉన్నారు? అదే ఎవరు ఓన్లీ అంటే చిన్నప్పటి నుంచి ఓన్లీ ఓన్లీ ఇంగ్లీష్ అంటే ఇంగ్లీష్ మీడియమే లేదు అందరూ. అలా కాదు. ఓన్లీ అదే టెంపుల్ స్కూల్ అలా ఉంటాయి కదా, అలా ఓన్లీ ఇంగ్లీష్ లోనే మాట్లాడతాం మేము అసలు తెలుగే డీల్ చేయాలి ఎవరైనా ఉంటే ఒకసారి కొంచెం మీకు తెలుగు కంఫర్టబుల్ అయితే ఓకే. ఒకవేళ తెలుగు కంఫర్టబుల్ కాకపోతే చెప్పండి నాకు. ఓకేనా? కొన్ని కొన్ని వర్డ్స్ నేను వాడేటప్పుడు అది నాకు అర్థం కావట్లేదంటే అప్పుడు మీరు నాకు కొంచెం చెప్పారనుకోండి, నేను దాన్ని ఇంగ్లీష్ లో అనువదించడానికి ట్రై చేస్తాను. ఓకేనా? అదే ట్రాన్స్లేషన్. ఓకే. సో ఏంటి ఇప్పుడు ఇప్పుడు మనం అనుకున్నాం ఏంటి టాక్సేషన్ ఏంటి అసలు సబ్జెక్ట్. మనం ఈ సినిమా చూసారా మీరు? శివాజీ. శివాజీ సినిమా చూసినప్పుడు ఆడు ఏం చేస్తాడు శివాజీ సినిమాలో? వీళ్ళందరినీ ఒక దగ్గర ఆఫీస్ రూమ్ కానీ పట్టుకెళ్తాడు. వస్తుంది సినిమా. ఆఫీస్ రూమ్ పట్టుకెళ్ళాక అందులో ఒకటి లేచి ఏంటండి బ్లాక్ మనీ అంటే ఏంటండి, అసలు నల్లగా ఉంటుందా అని అంటాడు. అప్పుడు హీరో ఏమంటాడు? బ్లాక్ మనీ అంటే నల్లగొండం కాదు, అంటే ప్రభుత్వానికి పన్ను రూపంలో చెల్లించాల్సినవి చెల్లించకపోతే దాన్నే బ్లాక్ మనీ అంటారు, అలాంటి మనీని బ్లాక్ మనీ అంటారు అని అంటాడు. అంటే ట్యాక్స్ రూపంలో మీరు గవర్నమెంట్ కి కట్టాల్సిన అమౌంట్ కట్టకపోతే అమౌంట్ మీద ఆ అమౌంట్ ఏమంటాం మనం? బ్లాక్ మనీ అంటాం అంటాడు. అంటే ఆడేమంటాడు? మా అయ్యగారు సంపాదించుకున్నారు, మా అయ్యగారు దాచుకున్నారు, అందులో తప్పే ఉందని అంటాడు. అప్పుడు హీరో ఏమంటాడు తెలుసా? మన సినిమాలో అలాంటివి చూడం కదా. బాజీ బాజీ సాంగ్ తో పాటు ఇవి కూడా ఉన్నాయి కదా. సో మనం ఆ సినిమాలో ఆడు ఏమంటాడు హీరో వెంటనే? అది కాదు, ఇప్పుడు ప్రభుత్వానికి కట్టాల్సిన డబ్బులు అంటే గవర్నమెంట్ కి చెల్లించాల్సిన ట్యాక్స్ డబ్బులు చెల్లించకపోతే గవర్నమెంట్ డెవలప్మెంట్ యాక్టివిటీస్ చేయాలా లేదా? వాళ్ళు చేసిందే పెద్ద డెవలప్మెంటే కదా. మరి ఇప్పుడు మనం రోజు రోజు రోడ్డు మీద నడుస్తున్నాం అంటే రోడ్డు ఎవడేసాడు? వాళ్ళు వేసారు. ఎవరు వేసారు? గవర్నమెంట్ వాళ్ళు వేసారు. ఎలా వేసారు? పైసలు యాభై నుంచి వచ్చి మన దగ్గర నుంచే. మన దగ్గర నుంచి ట్యాక్స్ డబ్బులు తీసుకున్నారా? ఆ ట్యాక్స్ డబ్బులతో చేసినవి ఇవన్నీ. ఇప్పుడు ఒకరి మీద కేసు పడి లోపలికి వెళ్ళారు, పెద్ద ఫ్రాడ్ చేశాడు ఈ పాలిటీషియన్ విన్నారు మీరు. ఎందుకు ఫ్రాడ్ చేశాడు? మన డబ్బులే, ఇవన్నీ మనవే, ఇవన్నీ మనవే. సో జనరల్ గా అది పక్కన ఫస్ట్ మన ఫ్రాడ్లన్నీ పక్కన పెడితే బేసిక్ గా ఏం చెయ్యాలి? అలా డబ్బులు మన దగ్గర నుంచి కలెక్ట్ చేసి ట్యాక్స్ రూపంలో ఆ డబ్బులతో ఏం చేయాలి? సమ్ డెవలప్మెంటల్ యాక్టివిటీస్ చేయాలి పబ్లిక్ వెల్ఫేర్ కోసం. ఏమేమి ఉంటాయి పబ్లిక్ వెల్ఫేర్ కోసం గవర్నమెంట్ చేసేది? ఉంటాయో లేదో పక్కన పెడితే ఫస్ట్ ఉండే కదా చదువుకోవడానికి, అవి కొంచెం చెప్పండి. సబ్సిడీస్ ఇస్తుంది గవర్నమెంట్, మంచిదే. ఇంకా హాస్పిటల్స్, కొన్ని గవర్నమెంట్ హాస్పిటల్స్ మరి రన్ అవుతున్నాయా లేదా? మరి అక్కడ మీకు ట్రీట్మెంట్ ఫ్రీగా ఎలా చేస్తున్నారు? డాక్టర్ జీతం ఎవరా ఏంటి? అందరూ అంత సమాజ సేవ చేయరు కదా మనలాగా. ఇంకా ఏది రేషన్ కార్డులని మీకు ఇప్పుడు ₹2 కిలో బియ్యం ఎలా దొరుకుతుంది? ₹2 కిలో బియ్యం అంటే బియ్యం కాదా? బియ్యమే అది కూడా. బట్ ఎలా వచ్చింది? పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ పీడిఎస్ అన్న మీరు ఒకటి విని ఉంటారు, వినకపోయినా పర్లేదు. సో ఏదో ఒకటి అదొకటి ఉంది కదా. సో ఇలాంటివన్నీ ఎలా వచ్చాయి మీ చేతికి? గవర్నమెంట్ డబ్బులు ఖర్చు పెడుతుందా లేదా? ఇప్పుడు మీరు బడ్జెట్ అని ఒకటి వింటుంటారు, తెలియదు మనకి, బట్ విన్నారు కదా. బడ్జెట్ ఒకటి రిలీజ్ అయింది, ఇన్స్టాగ్రామ్ ఎలా తిప్పుతున్నప్పుడు, లేకపోతే జిఎస్టీ పాప్కార్న్, క్యారమలైజ్డ్ పాప్కార్న్ అయితే 18% సాల్టెడ్ పాప్కార్న్ అయితే ఇదని చదివారు కదా. మనకు తెలియదు అవేదో, బట్ షేర్ చేస్తాం కదా మనం. చూడరా ఎలా చేశారు, ఏం చేశారు మీకు తెలుసా? ఏమైనా ఏం జరిగింది మీకు తెలుసా? తెలియదు, బట్ షేర్ చేస్తాం కదా మనం. అవునా? సో బేసిక్ గా ఒకటి అంటే అలా అలా వింటున్నాం ఎక్కడెక్కడ. ఈ ట్యాక్స్ కి సంబంధించిన పదాలు అయితే డైలీ లైఫ్ లో వెంటనే ఉన్నాం. అవునా చెప్పండి. ఇప్పుడు నువ్వు సరదాగా ఫోన్ కొనడానికి వెళ్ళావు షాప్ కి, ఫోన్ కొన్నావు. ఆ ఫోన్ ₹1,00,000 అనుకుందాం కదా. ఆడు బిల్ ఇస్తాడా? మనం చింపేస్తాంలే. ఆ బిల్ ఒకసారి చూసాం ఒక పొరపాటున, అందులో 88,000 ట్యాక్సిబుల్ వాల్యూ, 12,000 జిఎస్టీ అని ఉంది అనుకుందాం కాదు. అక్కడ ఏదో ఉంది బేసిక్ గా నాకు తెలియకుండానే నువ్వు రోజు ట్యాక్స్లు కడుతున్నావు. ఓకేనా? సో ట్యాక్స్ రెండు రకాలుగా కట్టొచ్చు గవర్నమెంట్. ఒకటి డైరెక్ట్ ట్యాక్స్ రూపంలో కట్టొచ్చు, లేదా ఇండైరెక్ట్ ట్యాక్స్ రూపంలో కట్టొచ్చు. ఇవే రెండు సబ్జెక్టులు మీకు. డైరెక్ట్ ట్యాక్స్ ఒక సబ్జెక్ట్, ఇండైరెక్ట్ ట్యాక్స్ ఒక సబ్జెక్ట్. పేర్లోనే ఉంది డైరెక్ట్ ట్యాక్స్. డైరెక్ట్ గా ఎవడైతే కడతాడో ఆడికి నొప్పి తెలుస్తుంది. బేసిక్ గా గుడ్డు పెట్టినోడికి నొప్పి తెలుస్తుంది.
ఓకేనా? సో డైరెక్ట్ గా ట్యాక్స్ నువ్వే గవర్నమెంట్ కడుతున్నావు. ఎందుకు సౌండ్ చెప్తున్నా? డైరెక్ట్ గా ట్యాక్స్ నువ్వే గవర్నమెంట్ కడుతున్నావు ఇక్కడ. ఓకేనా? సో డైరెక్ట్ గా ట్యాక్స్ కట్టడం అంటే ఏంటి సార్? నేను ఎప్పుడు కట్టలేదే. నువ్వు ఎప్పుడైనా గవర్నమెంట్ అకౌంట్ ఓపెన్ చేసి ట్యాక్స్ కట్టావా నువ్వు? లేదే. ఎందుకు కట్టలేదు సార్? నువ్వు ఎందుకంటే సంపాదించట్లేదు కదా. నీకన్నా చీప్ పీపుల్స్. నేను సంపాదించాను అనుకోండి, ఒకవేళ ఇప్పుడు లేదు, ఒకవేళ ఎప్పుడైనా సంపాదించాను అనుకోండి, అప్పుడు నేను ఇన్కమ్ ట్యాక్స్ కట్టాలా లేదా చెప్పండి? కట్టాలి. సో డైరెక్ట్ గా అప్పుడు నా ఇన్కమ్ ట్యాక్స్ నేను ఎవరికైనా నీకు ఇచ్చి నువ్వు కట్టిరా అని అంటాను. ఏదైనా అక్కడ అల్టిమేట్ గా నా అకౌంట్ ద్వారానే పేమెంట్ జరుగుతుంది. అవునా కదా చెప్పండి? సో డైరెక్ట్ ట్యాక్స్ అంటే డైరెక్ట్ గా ఎవడైతే గవర్నమెంట్ కడతాడో ఆడికే నొప్పి కూడా తెలుస్తుంది. కానీ ఇండైరెక్ట్ ట్యాక్స్ అలా కాదు, పేర్లోనే ఉంది. ఇండైరెక్ట్ గా కట్టే అంటే బేసిక్ గా గవర్నమెంట్ కట్టేది ఒకటి, భరించేది ఇంకోటి. అదేంటి సార్ కట్టేది ఒకటి భరించేది ఒకటి? ఇప్పుడు నువ్వు ఫోన్ కొన్నావు, ఇందాక ఎగ్జాంపుల్, ఫోన్ కొనడానికి డబ్బులు ఎవరికి ఇచ్చావు నువ్వు? షాప్ వాడికి ఇచ్చావా? గవర్నమెంట్ కి జిఎస్టీ డబ్బులు ఇచ్చి, షాప్ వాడికి డబ్బులు ఇచ్చి, షాప్ వాడికి డబ్బులు ఇచ్చి, ఆగాగు జిఎస్టీ నీది కాదు గవర్నమెంట్ దని గవర్నమెంట్కి వెళ్తా అర్థం అంతా నడివే. అవునా కదా చెప్పండి? సో బేసిక్ గా ఆడికి ఇవ్వాల్సిన డబ్బులు ఆడికి ఇచ్చేస్తావు, మొత్తం ఇచ్చేస్తావు, జిఎస్టీతో సహా ఇచ్చేస్తావు. ఆడేం చేస్తాడు? మొత్తం ఆడే ఉంచుకుంటే అప్పుడు గవర్నమెంట్ వచ్చి ఆడికి నడిపోతుంది. అవునా కదా? అందులో కొంచెం మా డబ్బులు ఉన్నాయి, నువ్వు అమ్మిన దాంట్లో మాకు ఇవ్వాలి అని అంటదా లేదా? సో మన దగ్గర నుంచి ₹1,00,000 తీసుకున్నాడంటే ఆడు బేసిక్ గా ఆ డబ్బులు ఆడు ఉంచుకొని అందులో మన దగ్గర నుంచి కలెక్ట్ చేసిన జిఎస్టీ అమౌంట్ ఏదైతే ఉందో తీసుకుని ఎవరు కట్టాలి? గవర్నమెంట్ కట్టాలి. సో కట్టేదెవడు? నువ్వే కట్టాలి, నాకు తెలుసు. బట్ గవర్నమెంట్ కట్టేదెవడు అనేది నాకు విషయం. గవర్నమెంట్ కట్టేదెవడు? ఇక్కడ నా ఎగ్జాంపుల్లో షాప్ వాడు కట్టాడు, భరించింది ఎవడు? నువ్వు. అందుకే దీని పేరేంటి? ఇండైరెక్ట్ ట్యాక్స్. ఓకేనా? సో బేసిక్ గా డైరెక్ట్ ట్యాక్స్ అంటే కట్టేది ఒకడే, భరించేది ఆడే. ఇండైరెక్ట్ ట్యాక్స్ అలా కాదు. ఇండైరెక్ట్ ట్యాక్స్ అంటే కట్టేది ఒకడు. కట్టేదంటే నా ఉద్దేశంలో ఎవరికి కట్టేదని అంటున్నాను నేను? గవర్నమెంట్ కట్టేది ఒకడు, కానీ భరించేది ఇంకోటి. దాన్ని ఏమంటాం మనం? ఇండైరెక్ట్ ట్యాక్స్. సరే అంటే ఏంటి? డైరెక్ట్ ట్యాక్స్ అంటే ఇన్కమ్ ట్యాక్స్, ఇండైరెక్ట్ ట్యాక్స్ అంటే జిఎస్టీ. అదే మీ ఉద్దేశం కాదు. డైరెక్ట్ ట్యాక్స్ లో ఇప్పుడు ఉన్నాయి, ఇండైరెక్ట్ ట్యాక్స్ లో ఇప్పుడు ఉన్నాయి. మన సిలబస్ లో అవన్నీ లేదు. సో డైరెక్ట్ ట్యాక్స్ లో మనకున్నది ఏంటి సిలబస్ లో? ఇన్కమ్ ట్యాక్స్. ఇండైరెక్ట్ ట్యాక్స్ లో మనకుంది ఏంటి సిలబస్ లో? రెండు ఉన్నాయి, జిఎస్టీ ఉంది, కస్టమ్స్. ఓకేనా కదా చెప్పండి? ఇది బేసిక్. డైరెక్ట్ ట్యాక్స్ అంటే ఏంటి? ఇండైరెక్ట్ ట్యాక్స్. ఈ డబ్బులు గవర్నమెంట్ తీసుకొని మన దగ్గర నుంచి ఏ డబ్బులతో ఎవరేం చేయొచ్చో మనకు ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం చదువుకుంటాం అనమాట, ఇన్కమ్ ట్యాక్స్ డబ్బులన్నీ కూడా ఎవరికి వెళ్తుంది? కూటమి ప్రభుత్వంకి వెళ్తుందా? బీజేపీ ప్రభుత్వంకి వెళ్తుందా? సెంట్రల్ గవర్నమెంట్కి వెళ్తుందా? స్టేట్ గవర్నమెంట్కి వెళ్తుందా? తెలుసా మీకు ఇన్కమ్ ట్యాక్స్ డబ్బులు ఎవరికి వెళ్తాయి? సెంట్రల్ గవర్నమెంట్కి వెళ్ళాలి. మొత్తం ఇన్కమ్ ట్యాక్స్ డబ్బులు సెంట్రల్ గవర్నమెంట్ తీసుకుంటారు. ఓకేనా కదా చెప్పండి? కానీ జిఎస్టీ డబ్బులు స్టేట్ కొంచెం, సెంట్రల్ కొంచెం. అది ఎలా పంచుకోవాలి ఏంటని చెప్తాం. సరే అయితే సెంట్రల్ గవర్నమెంట్ తీసుకుంది కదా ఇన్కమ్ ట్యాక్స్ డబ్బులు, ఇప్పుడు మన స్టేట్ లో సంపాదించిన డబ్బులన్నీ ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ తీసుకుంటే పాపం మన స్టేట్ వాళ్ళు ఏం చేస్తారు సార్ అంటే, తీసుకొని అది ఉంచేసుకోదు. అది తీసుకునే ఈ బడ్జెట్ అనే మీటింగ్ అవుతుందా? అప్పుడు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కి ఇంత అలోకేట్ చేసాం బడ్జెట్ లో, తెలంగాణ గవర్నమెంట్ కి ఇంత చేసాము. ఎక్కడి నుంచి చేశారు మీరు? ఈ ఇన్కమ్ ట్యాక్స్ డబ్బులు నుంచి చేస్తారు. అర్థమైందా? సో బేసిక్ గా తీసుకుంటాం, ఫస్ట్ ఆఫ్ తీసుకుంటారు, తర్వాత పంచుతారని. ఓకేనా కదా చెప్పండి? క్లియరా కదా? జిఎస్టీలో కూడా కొన్ని మామూలుగా నేను ఏం చెప్పాను, ఇప్పుడు ఇండైరెక్ట్ ట్యాక్స్ అయితే ఇద్దరు తీసుకుంటారు అని చెప్పాను బేసిక్ గా. కానీ కొన్నిసార్లు నేను ఒక పర్టికులర్ జిఎస్టీ గురించి మాట్లాడతాను. అది డైరెక్ట్ గా సెంట్రల్ గవర్నమెంట్ తీసుకుంటుంది, తర్వాత పంచుకుంటారు అనమాట. సో అన్ని 1 by 1 మనం మెల్లమెల్లగా నేర్చుకుంటాం. ఓకే. సో ఈ రోజు ఏం చేయబోతున్నాం సార్? మనం ఇన్కమ్ ట్యాక్స్కి వెళ్ళట్లేదు, అదే డైరెక్ట్ ట్యాక్స్ మనం మాట్లాడట్లేదు. ఈ రోజు మనం నేర్చుకోబోయేది ఏంటి? ఇండైరెక్ట్ ట్యాక్స్. ఈ రోజే కాదు, ఈ రోజు నుంచి మనం నేర్చుకోబోయేది ఇండైరెక్ట్ ట్యాక్స్. ఓకేనా? సో ఇండైరెక్ట్ ట్యాక్స్ లో చాలా ఎట్లా ఏసీ ఉందంటే నేను కదా ఏసీ లేదు కదా. ఓకే. ఇప్పుడు ఇండైరెక్ట్ ట్యాక్స్ లో మనం మెల్లమెల్లగా ప్రశాంతంగా ఒకటి ఒకటి నేర్చుకుందాం. ఓకేనా? సో ఈ రోజు నేర్చుకోబోయే టాపిక్ ఏంటి సార్? ఇంట్రొడక్షన్ టు జిఎస్టీ. బేసిక్ ఇంట్రో, ట్రైలర్. ఈరోజు ట్రైలర్ చూద్దాం, రేపు సినిమా మళ్ళీ. ఓకేనా? సో ట్రైలర్ గట్ మాత్రం ఇంట్రొడక్షన్. ఓకే. సో ఏంటి సార్ అసలు జిఎస్టీ అంటే? ఇంట్రొడక్షన్ లో మీరు ఏం చెప్పబోతున్నారు? అఫ్ కోర్స్ జిఎస్టీ అంటే ఏంటి? సోది పనికి మాలిన టాపిక్స్ అన్ని ఉంటాయి. కానీ నన్ను నమ్మండి, ఒక్కసారి చాప్టర్ దాటేశాక, అంటే ఇంట్రడక్షన్ చాప్టర్ దాటేశాక చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది జిఎస్టీ. అఫ్ కోర్స్ ఇంట్రడక్షన్ టాపిక్ లో ఏముంటది? ఖచ్చితంగా వాళ్ళు అక్కడికి చదువుతారు, ఇల్లు ఇక్కడికి చదువుతారు అని చెప్తాడు అంతే. దాని గురించి డీటెయిల్గా ఉండదు కదా. సో డీటెయిల్గా నేర్చుకున్నప్పుడు మనకు తెలుస్తుంది దీంట్లో ఉన్న కిక్ ఏంటని జిఎస్టీ. ఓకే. తర్వాత మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, మీకు అల్టిమేట్ గా మీకు నాలెడ్జ్ ఇంపార్టెంట్, మార్కులు ఇంపార్టెంట్ అంటే మీరు ఆబ్వియస్లీ బయటికి నాలెడ్జ్ ఇంపార్టెంట్, ఇట్స్ డివైన్ అని అన్నా కూడా మీకు అల్టిమేట్ కావాల్సిన మార్కులే. మీకు మార్కులే కావాలన్నప్పుడు అక్కడ ఖచ్చితంగా మీకు కావాల్సిన జిఎస్టీ. ఎందుకు చెప్పనా? సో డిటి ఐడిటి రెండు 50-50 మార్కెట్. ఓకేనా? పేపర్ ఇచ్చిన వెంటనే మామూలుగా మీరు 50-50 మార్కులు అంటే మీరు ఏమనుకుంటారు? 3 గంటల ఎగ్జామ్. సో గంటన్నరేమో డిటి రాస్తారు,
గంటన్నరేమో ఐడిటి రాస్తారు. ఇప్పటి వరకు మనకి ఏం సిలబస్ తెలియదు కదా బేసిక్గా. కానీ మీరు వన్స్ విన్నాక మీకు అర్థమయ్యేది ఏంటంటే గంట చాలు ఐడిటి రాయడానికి. గంటలో 50కి 50 రాసేస్తారు. అది కరెక్ట్ రాంగ్ పక్కన ఏంటండి, రాసేది రాసేస్తారు ఫస్ట్. డిటి అటెంప్ట్ చేయడానికి కూడా కొన్ని క్వశ్చన్స్ భయం వేయచ్చు, కానీ ఐడిటి అలా ఉండదు, చాలా సింపుల్గా ఉంటుంది. నేర్చుకున్నోడికి అయితే ఇంకా ఈజీగా ఉంటుంది, నేర్చుకున్నోడు కూడా ఏదో సోది రాసేస్తాడు. ఓకేనా. సో 50 మార్కులు ఫస్ట్ మీరు రాసేది ఐడిటీనే, గంటలో రాసేస్తారు మీరు ఐడిటి. ఓకేనా. సో ఎంత మంచిగా నేర్చుకుంటే అంత మంచిగా మీరు ఐడిటి స్కోర్ చేసుకోవచ్చు. ప్లస్ చాలా మంది డిటీలో కొన్ని చాప్టర్స్ చాయిస్ వదులుదామనే చూస్తారు, కానీ ఐడిటీలో అలా ఏమి ఉండదు పెద్దగా స్కోప్. మీరు చాయిస్ అనే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు నా సబ్జెక్ట్ కాదు, మీకు ఏ సబ్జెక్ట్ నుంచి అయినా ఎవరైనా వచ్చి చాప్టర్ చాలా ఇంపార్టెంట్ అని అంటే నమ్మద్దు. ఎందుకంటే మేమేమైనా పేపర్లు తయారు చేస్తాం, ఆడికి ఏదో ఆడి గొడవలు వాల్యుయేషనర్కి అలా ఈ వైఫ్కి ఏదో గొడవ అయింది, ఆడ కోపం తీసుకొచ్చి పేపర్ మీద రుద్దాడు అనుకోండి, పేపర్ వస్తుంది. సో పేపర్ అంటే ఎంత ఈజీగా ఉండదు, ఈ చాప్టర్ ఇలాగే వస్తుంది, ఆ చాప్టర్ నుంచి 5 మార్క్స్ వస్తాయి, అలాంటివి ఉండవు. ఓకేనా. సో ఏ చాప్టర్ నుంచి ఎన్ని మార్క్స్ వస్తాయి ఎవరికి తెలియదు. మనం సబ్జెక్ట్ నేర్చుకోవడానికి వచ్చాం. సో లిటరల్గా ఫస్ట్ డైలాగ్ మీది మార్క్స్ కోసమే వచ్చామని అన్నా కూడా మీరు సబ్జెక్ట్ నేర్చుకోవడానికి నేర్చుకోండి. అందులో మిగతా సబ్జెక్టుల గురించి నాకు తెలియదు, కానీ టాక్సేషన్ ఎస్పెషలీ ప్రతి చాప్టర్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఓకేనా. నేను ప్రతి చాప్టర్ దగ్గర ఇదే చెప్తాను, ఈ చాప్టర్ మాత్రం చాలా ఇంపార్టెంట్ రా. నేను ప్రతి చాప్టర్ చెప్తాను, అది నాకు ఒక అలవాటు. ఓకేనా. సో నేను ఇదేంటి అన్ని చాప్టర్లు లేరు ఇదే చెప్తాను, అదే చెప్తాను, నేను ముందే చెప్పేస్తాను, అందుకే సార్ ముందే చెప్పేస్తాను అన్ని చాప్టర్లు ఇంపార్టెంట్. ఓకేనా. సో ఈ చాప్టర్ నేను ఆప్షన్ అవ్వచ్చు పర్లేదు, ఆ చాప్టర్ నేను చాయిస్ అవ్వచ్చు పర్లేదు, అలా ఏం ఉండదు, అన్ని చాప్టర్లు చదవాల్సిందే. ఓకేనా. యాక్ట్ నేర్చుకుంటున్నాం మనం, యాక్ట్ నేర్చుకునేటప్పుడు ఇలాంటి ఎక్సెప్షన్లు ఉండకూడదు. మీకు లాలో చెప్పుంటారు కదా, ఇప్పుడు నాకు ఒక సెక్షన్ తెలియదంటే ఇగ్నోరెన్స్ ఆఫ్ లా ఇస్ నో ఎక్స్క్యూజ్ అని చదివి ఉంటారు కదా, చిన్న ఫౌండేషన్లో చదివాం కదా, ఫౌండేషన్ అమ్మా అందరూ మన ఫౌండేషన్ ఎవరు కొంచెం చదివి ఉంటారు కదా, పని పాస్ అవ్వకపోయి. సో అందులో చదివాం కదా ఇగ్నోరెన్స్ ఆఫ్ లా ఇస్ నో ఎక్స్క్యూజ్ అని. సేమ్ ట్యాక్స్ కూడా ఒక యాక్టే, అది కూడా లానే, ఒక యాక్ట్ ఎస్టాబ్లిష్ చేసాక వచ్చింది ట్యాక్స్. ఓకేనా. సో ప్రతి సెక్షన్ నేర్చుకోవాలి. ఓకేనా. ప్రతి సెక్షన్ అంటే అఫ్ కోర్స్ మనకి చాలా మందిలో ఉన్న సెక్షన్స్. ఇప్పుడు నేను సెక్షన్ 7తో స్టార్ట్ చేస్తాను రేపు చాప్టర్, వెంటనే 1 2 3 4 5 6 చెప్పలేదేనా అని అనకండి, అవసరం లేనివన్నీ చెప్పట్లేదు. ఓకేనా. సో ఏంటి ఫస్ట్ ఇంట్రడక్షన్ టాపిక్ లో మనం ఏం నేర్చుకోం, బేసిక్ గా డిఫరెన్స్ బిట్వీన్ డిటి అండ్ ఐడిటి ఈరోజు ఫస్ట్ మనం నేర్చుకోబోతున్నాం. ఫస్ట్ ఒక 5 మార్క్స్ క్వశ్చన్ వస్తుంది. ఓకేనా. ఇదేంటి ఇందాకలే అన్నాడు మార్కులు ఏమి ఇంపార్టెంట్ కదా అంటాను, నేను చెప్తుంటాను, నేను పట్టించుకోవద్దు అలాంటివన్నీ. ఓకేనా. సో డిటి ఐడిటి డిఫరెన్సెస్ ఏంటి చూద్దాం. బేసిక్ డిఫరెన్స్ మీరే ఇందాక నేను కొన్ని చెప్పాను కదా, దాన్ని బట్టి ఒక డిఫరెన్స్ పాయింట్ అయితే మీరు రాయగలరు. ఏంటో చెప్పండి. డిటికి ఐడిటికి డిఫరెన్స్. డిటి అంటే డైరెక్ట్ ట్యాక్స్, ఐడిటి అంటే ఇండైరెక్ట్ ట్యాక్స్ రాయకండి, డిఫరెన్స్ లో అది రాస్తే బాగోదు కదా. కొంచెం అయినా రెస్పెక్ట్ ఇవ్వండి పేపర్ దిద్దేవాడికి. ఏం రాస్తారు చెప్పండి, ఏం రాస్తారు. డిటి అంటే ఏంటి, ఐడిటి అంటే. నేను ఇందులో చెప్పా, ఒక చిన్న సామెత కూడా చెప్పా. ఎగ్జాక్ట్లీ ఆ పాయింట్ రైట్. ఇట్ ఈస్ పెయిడ్ అండ్ బాన్ బై సేమ్ పర్సన్. బాన్ BORNE. ఓకేనా. సో ఇట్ ఈస్ పెయిడ్ అండ్ బాన్ బై సేమ్ పర్సన్. ఎక్కడ డైరెక్ట్ ట్యాక్స్ ఇండైరెక్ట్ ట్యాక్స్, డైరెక్ట్ ట్యాక్స్. మరి ఇండైరెక్ట్ ట్యాక్స్ అయితే పెయిడ్ బై 1 పర్సన్, బాన్ బై డిఫరెంట్ పర్సన్. ఓకేనా కదా. ఒకే డిఫరెన్స్ అయిపోయి 1 మార్క్. రెండు డిఫరెన్స్. దీనికి ఒక ఎగ్జాంపుల్, దానికి ఒక ఎగ్జాంపుల్ చెప్పానా లేదా. దీనికి ఏంటి ఎగ్జాంపుల్, ఇన్కమ్ ట్యాక్స్. దానికి ఏంటి ఎగ్జాంపుల్, GST. రెండోది అయిపోయి 3. ఈ డబ్బులన్నీ ఎవరికి వెళ్తాయని చెప్పాను. సో ఈ డబ్బులన్నీ ఎవరికి వెళ్తాయి అంటే సెంట్రల్ గవర్నమెంట్కి వెళ్తాయి. ఒక్క నిమిషం, సెంట్రల్ గవర్నమెంట్కి వెళ్తాయి. మరి ఈ డబ్బులు ఎక్కడికి వెళ్తాయని చెప్పాను నేను, సెంట్రల్ గవర్నమెంట్కి వచ్చాం, స్టేట్ గవర్నమెంట్కి వచ్చాం. అది ఎలా వెళ్తాయి ఏంటని పక్కన పెట్టాం. ప్రస్తుతానికి డిఫరెన్స్ చదువుకోవడానికి ఓకే సెంట్రల్ స్టేట్ పంచుకోబోతున్నారు. ఓకేనా కదా చెప్పండి, ఇది మ్యాటర్. ఓకేనా. ఇది కూడా సెంట్రల్కి వెళ్తుంది పేరుకి, తర్వాత బడ్జెట్ రూపంలో అందరికి వస్తాయి లేదు. బట్ ఇనీషియల్గా వెళ్ళేటప్పుడే నేను ఏమంటాను, ఇది సెంట్రల్కి వెళ్తాను డైరెక్ట్గా, ఇదే వెళ్ళేటప్పుడే సెంట్రల్కి కొంచెం స్టేట్ కొంచెం డివైడ్ అయిపోయి వెళ్ళిపోతుంది. ఓకేనా కదా చెప్పండి. 3 పాయింట్లు అయిపోయి కదా, మిగతా పాయింట్లు ఏంటో నేర్చుకుంటే సరిపోతుంది. ఓకే. సో ఫస్ట్ దీనికో పెద్ద మనిషి, దీనికో పెద్ద మనిషి. ఎవరు సార్ పెద్ద మనిషి అంటే, ఇప్పుడు మనకి ఎవరు పెద్ద మనిషి, CMAకి ICM. అవును కదా. ఏంటి ICMA అంటే మనకి ఎందుకు టైం వేస్ట్ అవుతుంది. ఇప్పుడు అలాగే CA కూడా ఒకటి ఉందా లేదా, ఏంటది ICA. మన DT కూడా పాపం అదేం పాపం చేసింది, దానికి ఒక పెద్ద మనిషి ఉండాలి కదా, దానికి పెద్ద మనిషి CBDT అంటే ఏమై ఉంటుంది ఫుల్ ఫామ్, ఒక రఫ్ గెస్ సర్వే. సెంట్రల్ ఓకే రైట్. సో నెక్స్ట్ B ఏమై ఉంటుంది, బోర్డ్ బాండ్. రైట్. సెంట్రల్ బోర్డ్. DT ఏమై ఉంటుంది అంతే.
సో దీని బోర్డు పేరు ఏంటి? సెంట్రల్ బోర్డ్ ఫర్ డైరెక్ట్ యాక్సెస్. కొంచెం మధ్యలో ఫర్లు దాలు పెట్టాలి కదా, పెట్టి సెంట్రల్ బోర్డ్ ఫర్ డైరెక్ట్ యాక్సెస్, సిబిడిటి. మరి అక్కడ పక్కన సిబిఐసి, ఇది ఏమై ఉంటుంది ఒకసారి ఆలోచిద్దాం. సెంట్రల్ బోర్డు అవి ఏమై ఉంటుంది? ఇండైరెక్ట్ యాక్సెస్ అయి ఉంటుంది. మరి సి ఏమై ఉంటుంది? సిలబస్ లో ఇంకోటి ఏముంది? కస్టమ్స్. దాని ఫుల్ ఫామ్ ఏంటి? సెంట్రల్ బోర్డ్ ఫర్ ఇండైరెక్ట్ యాక్సెస్ అండ్ కస్టమ్స్. ఏంటి సార్ ఈ బోర్డు ఏం చేస్తుంది? మీ బోర్డు ఏం చేస్తుంది? మీ బోర్డు ఏం చేస్తుంది? మీకు ఇప్పుడు ఐసీఎంఐ బోర్డు, ఐసీఐ బోర్డు ఉందా? ఏమేం చేస్తుంది చెప్పండి ఆ బోర్డు? మీకు ఎగ్జామ్స్ రిజల్ట్స్ రావాలని అందరినీ కదా ఇస్తుంది. ఇది కూడా ఏమైనా రేట్ల గురించి చెప్పాలని ఇదే చెప్తుంది. ఇంకా మీకు ఇంకేమై చేస్తుందా మీ బోర్డు? ఏమైనా క్లారిఫికేషన్స్ ఇస్తుంటుందా? అదేరా, ఇప్పుడు ఎగ్జామ్ ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ పెట్టాలంటే ఇలా పెట్టాలి, ఎవరికో డౌట్స్ వస్తే క్లారిఫికేషన్ అని ఇచ్చారు ఒకటి. అదే పోర్టల్లోనే కదా దొరుకుతుంది, సిఎంఐ వెబ్సైట్ లోనో ఐసీఐ వెబ్సైట్ లోనో దొరుకుతుందా లేదా? ఇది కూడా అంతే. జిఎస్టీలో ఏదైనా డౌట్ వచ్చినా, ఇన్కమ్ ట్యాక్స్ లో ఏదైనా డౌట్ వచ్చినా ఆ బోర్డు ఏం చేస్తుంది? క్లారిఫికేషన్స్. ఓకేనా కదా చెప్పండి. తర్వాత మీకు నోటిఫికేషన్స్ వస్తాయి కదా, రిజల్ట్స్ ఎల్లుండి అనగానే గజ 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 ఉణుకుతుంది కదా, అవును కదా. సో ఆడెక్కడ చెప్పినప్పుడు మరి ఈడు కూడా రేపు పొద్దున్న ఈ జిఎస్టీ రేట్ ఇది వస్తుంది, రేపు ఇది వస్తుంది, ఎల్లుండి ఇది వస్తుంది, ఇవన్నీ ఎవరు చెప్తాడు? ఈడే చెప్తాడు. సో బేసిక్ మనకి జిఎస్టీ ఏ డౌట్ వచ్చినా ఈడే చెప్తాడు. అంటే వీడి ద్వారానే తెలుస్తుంది. ఇది ఒక వెబ్సైట్ లాగా, బేసిక్ వెబ్సైట్ లాగా ఇటు వెబ్సైట్. ఇప్పుడు నేను వైఫై లేదు కదా, సారీ ఫ్రెండ్స్, రేపు నేను వైఫై పాస్వర్డ్ తెలుసుకున్నాక అవన్నీ చూపిస్తాను. ఓకేనా? మనం ఎలాగ ఓకే, వైఫై పాస్వర్డ్ ఉందా చెప్పండి. ఎన్ని ఉన్నాయి? ఏది అదరా? ఓకే. ఒకరోజు ఇలాగే హైదరాబాద్ లో మ్యారథాన్కి వెళ్ళాను. పాస్వర్డ్ వైఫై పాస్వర్డ్ చెప్పంటాను అంటే వైఫై పాస్వర్డ్ ఓకే, ఎందుకు ఏదో అంటాడు అంటే నా పాస్వర్డ్ అంటాడు. 1 ఉన్నాయి నీకు. 964812123228. రికార్డ్ అవుతుంది. మీకు లేదు, నా క్లాస్లో అలా ఉంటాం. నా క్లాస్లో మొత్తం పెంట్ అంతా రికార్డ్ చేస్తాను. అదే అర్థం బట్ స్టూడెంట్ అన్ని చూస్తావు కదా నేను మంచోడు నాకు తెలిసి. నీకు లైవ్ ఎక్స్పీరియన్స్ ఇస్తున్నాను. సిబిఐసి ఒకటేనా? అంటే ఫుల్ ఫామ్ చెప్తున్నాడు మనకి. చీప్ ఫేలో మనకు తెలుసా తెలీదా చెప్పండి? తెలుసు కదా మనకి. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇండైరెక్ట్ ట్యాక్స్ అండ్ కస్టమ్స్ అంటే ఏంటిది? ఒక వెబ్సైట్ అంట. ఓసి వెబ్సైట్ అనమాట. ఓపెన్ చేద్దాం, అందులో ఏమున్నాయి చెప్తాను. ఓకే, మన అమ్మ బొమ్మ రావాలి. ఏదమ్మా? దాదా ఎక్కడుంది? ఇక ఎక్కడైనా ఉంటుంది ఫస్ట్. ఈవిడ అంటారు కదా మరి, మనగా చెప్పండి ఇలా సీతారామన్ మనకి ఈవిడ ఇంక దిక్కు. ఓకేనా? సో ఇక్కడ న్యూస్ అప్డేట్స్, ఇది ఇక్కడ మీకు జిఎస్టీ రిలేటెడ్ ఏవి కావాలన్నా, కస్టమ్స్ రిలేటెడ్ ఏవి కావాలన్నా, ట్యాక్స్ పే, మీకు మొత్తం డిపార్ట్మెంట్ అంటే ఏంటి, ఇక్కడ టెండర్స్ ఆప్షన్స్ ఎక్కడెక్కడ మొత్తం పెంట అంతా ఇందులో ఉంటుంది. సరదాగా ఖాళీగా ఉన్నప్పుడు ఇన్స్టాగ్రామ్ ఎలా బ్రౌజ్ చేస్తాను, ఇది చేయమని చెప్తాను నేను ప్రతిసారి. ఎవరు చేయట్లే, బట్ చెప్పడానికి ఒకటి ఉంది కదా, చెప్తున్నా చెయ్యండి. సరదాగా వెబ్సైట్ ఓపెన్ చేయండి, ఊరికి తవ్వండి. అసలు ఏముంది ఇందులో, అసలు ఏం చెప్పాలనుకుంటున్నాడు? రీల్స్ ఎంతసేపు తిప్పుతాం, ఇది కూడా ఒకసారి తిప్పండి, అసలు ఏముందో చూడండి. ఓకేనా? ప్రతిదీ ఎక్స్ప్లోర్ చేయండి, పనికొస్తుంది మనకి, ప్రతిదీ పనికొస్తుంది. ఓకేనా? సో నేను మీకు జిఎస్టీ వెబ్సైట్ కూడా అయిపోతున్నాడా, దానికి దీనికి కనెక్షన్ ఏంటి? ఇదే. దీనికి దానికి కనెక్షన్ ఏంటి? ఇదే. అవ్వట్లేదు కదా. ఓకే, సో ఒకసారి చూడండి. మీరు నేను జిఎస్టీ మీకు నేను వెళ్ళే ముందు అంటే వెళ్ళే టైంకి జిఎస్టీలో ఒక రిటర్న్ ఫైల్ చేయడం ఎలా అనేది కూడా నేర్పించి వెళ్తాను. అంటే మొత్తం ప్రతిదీ ప్రాక్టికల్ గా మనం నేర్చుకొని వెళ్తాం. జిఎస్టీ రిజిస్ట్రేషన్ తో స్టార్ట్ చేసి జిఎస్టీ రిటర్న్స్ ఫైల్ చేయడం వరకు అన్ని నేర్పిస్తా. నేర్పించాక బయటికి వెళ్ళండి, ఎవడైనా జిఎస్టీ రిటర్న్ కావాలి ఫైల్ చేసుకోండి, నెలకు 500-1000 రూపాయలు వస్తాయి కదా, పాకెట్ మనీ కానీ పనికి వస్తాయి. ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ నేర్పిస్తా, జిఎస్టీ రిటర్న్స్ నేర్పిస్తా. నేర్చుకోండి, బయటికి వెళ్ళండి, సంపాదించండి, ఎంజాయ్ చేయండి డబ్బులతో. ఓకేనా? సో ఇప్పుడు మనం ఏం మాట్లాడుతున్నాం? ఇక్కడ ఒక బోర్డు ఉంది, అక్కడ ఒక బోర్డు ఉంది. మాట్లాడాం కదా, బోర్డుల పేర్లు ఏంట్రా? సిబిడిటి, సిబిఎస్, ఇవే కదా 2 బోర్డుల పేరు. తర్వాత నెక్స్ట్ ఏంట్రా చెప్తున్నాడు? ఇది ప్రోగ్రెసివ్ ఇన్ నేచర్ అంట, ఇది రిగ్రెసివ్ ఇన్ నేచర్ అంట. ఏదో పేర్లు ఉన్నాయి రండి, ఆ పేర్లు ఏంటో తెలుసుకుందాం మనం. ప్రోగ్రెసివ్ ఇన్ నేచర్ అంటే
డబ్బులు ఎక్కువ సంపాదించేవాడు ఎక్కువ ట్యాక్స్ కట్టాలంట, తక్కువ సంపాదించేవాడు తక్కువ ట్యాక్స్ కట్టాలంట. వినడానికి కొంచెం విడ్డూరంగా ఉంది కదా, బట్ ఉంది. బయట ట్యాక్స్ రేట్స్ మీరు ఇన్కమ్ ట్యాక్స్ చదివేటప్పుడు అందులో చెప్తాను అనమాట, అప్ టు 2,50,000 సంపాదిస్తే మీరు ఏం కట్టక్కర్లేదు అని చెప్తాను. అంటే ఎందుకు కట్టక్కర్లేదు? ఎందుకంటే చాలా తక్కువ సంపాదిస్తాం, పాపం నీకే తినడానికి తినలేదు, నువ్వు మాకే ఎత్తాం లైక్ అని అంటాడు. 2,50,000 నుంచి 5,00,000 వరకు అయితే ఇంత కట్టాలి, 5,00,000 దాటితే ఇంత కట్టాలి, ఇలా ఒక్కొక్కటి చెప్తాడు. అంటే ఎంత సంపాదిస్తే అంత కట్టాలి, ₹1,00,00,000 దాటితే నువ్వు సర్చార్జ్ కట్టాలి, ఇలాంటివి ఏవో పేర్లు చెప్తాడు. అవన్నీ ఏంటి సార్, ఇప్పుడు అవన్నీ నేర్చుకుంటాం, అన్ని నేర్చుకుంటాం. కానీ అదంతా ఇక్కడ డైరెక్ట్ ట్యాక్స్, మనకి ఎందుకు ఇప్పుడు, మనం ఇండైరెక్ట్ ట్యాక్స్ మాట్లాడడం మనకు వద్దు. ఓకేనా? సో బేసిక్ ఎంత సంపాదిస్తే అంత కడతారు. మీరు ఇప్పుడు ఎందుకు కట్టట్లేదో తెలుసా? ఎందుకు సంపాదించలేదు. ఇప్పుడు నువ్వు ఏదో రోజు ఇప్పుడు అంటాడని ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసి రీల్స్ చేయడం స్టార్ట్ చేసావు. ఇన్స్టాగ్రామ్ లో రీల్స్ చేసి 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 సంపాదించావు, డబ్బులు వస్తాయి కదా, ప్రమోషన్ ఏదో ఒకటి చేస్తావు, డబ్బులు సంపాదించావు. నువ్వు కూడా అప్పుడు ఏం చేయాలి? ఇన్కమ్ ట్యాక్స్ కట్టాలి. నాకు 18 years దాటలేదండి, నేను అలా ఏం ఉండదు. నువ్వు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అలా ఏదో సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్ క్యారెక్టర్ వేసావు, డబ్బులు వచ్చాయనుకో ట్యాక్స్ కట్టాలి. నువ్వు కూడా ఇన్కమ్ సంపాదించే ప్రతి ఒడు కట్టాలి. అఫ్ కోర్స్ కొంతమందికి మైనర్స్ కి అయితే వాళ్ళు కట్టడానికి బదులు వాళ్ళ గార్డియన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పేరెంట్స్ చేత కట్టించడం ఏదో ఒకటి జరుగుతుంది, అదంతా తర్వాత విషయం. సో బేసిక్ గా ఇన్కమ్ ఎవరు సంపాదించినా ట్యాక్స్ కట్టాల్సిందే. ఓకేనా? అందుకే దీనికి ఇన్కమ్ బేస్డ్ ట్యాక్స్ అని పేరుంది. దీని పేరే ఇన్కమ్ బేస్డ్ ట్యాక్స్. అసలు ఈ ట్యాక్స్ ఎప్పుడు వస్తుందంట? ఇన్కమ్ సంపాదిస్తే ట్యాక్స్ వస్తుంది. నువ్వు ఇన్కమ్ సంపాదిస్తున్నావా? లేదు, అయితే నీకు ట్యాక్స్ ఉంటుంది, ఇన్కమ్ ట్యాక్స్ ఉండదు. ఓకేనా కదా? చెప్పండి. ఇది ప్రోగ్రెసివ్ ఇన్ నేచర్ అన్నాను కదా. ప్రోగ్రెసివ్ ఇన్ నేచర్ అంటే ఏం చెప్పాను నేను? ఎంత సంపాదిస్తే అంత ట్యాక్స్ కడతారు. అందుకే డిఫరెంట్ రేట్స్ ఫర్ డిఫరెంట్ పర్సన్స్. అర్థమవుతుందా? ఇక్కడ కంపెనీ అయితే ఇంత రేట్ అని అంటాడు, తర్వాత పార్ట్నర్షిప్ ఫర్మ్ అయితే ఇంత ట్యాక్స్ రేట్ కట్టాలంటాడు. అది మీరు సార్ పర్సన్ అన్నారు, మళ్ళీ కంపెనీ అంటారు. పర్సన్ అంటే మీరు చిన్నప్పుడు చదువుకున్న పర్సన్ డెఫినేషన్ కాదు. ఇక్కడ పర్సన్ అంటే ఏం తెలుసా? ఇండివిజువల్ పర్సనే, కంపెనీ పర్సనే, పార్ట్నర్షిప్ ఫర్మ్ పర్సనే, ఈఓపి పర్సనే, బిఓఈ పర్సనే, ఇలా రకరకాలు ఉంటాయి. ఎవడు ఏదైనా సరే మేము అందరికి ఒక ట్యాక్స్ రేట్ ఇచ్చాం, అలా ట్యాక్స్ రేట్ల ప్రకారం కడతారు. ఓకేనా కదా? చెప్పండి. సో డిఫరెంట్ రేట్స్ ఫర్ డిఫరెంట్ పర్సన్స్. ఎక్కడ? డైరెక్ట్ ట్యాక్స్. ఇక్కడ 3 పాయింట్లు ఇప్పుడు చదివామా? ఫస్ట్ ఇది ప్రోగ్రెసివ్ ఇన్ నేచర్ అని చదివాం, ఇది రిగ్రెసివ్ ఇన్ నేచర్. రిగ్రెసివ్ అంటే అది ఏంటంట, ఎవరు నువ్వు ఇది ఇది అని పట్టించుకోదని, డైరెక్ట్ గా ఇంత అని కట్టిమంటున్నా. నువ్వు నాకు ఒకటి చెప్పరా, నువ్వు ఏం సంపాదించట్లేదు అన్నావు కదా, నువ్వు వెళ్ళి ఇప్పుడు ఐఫోన్ కొన్నావు అనుకో, నీకైనా ఐఫోన్ 1,00,000 ఉంటుంది. నేను ఒక 10,000 సంపాదిస్తాను అనుకుందాం, కొంచెం చీప్గా. నేను వెళ్ళి ఐఫోన్ కొన్నా నాకు ఎంత ఉంటుంది? 1,00,000 ఉంటుంది. మీ ఇంట్లో వాళ్ళు ఒక 50,000 సంపాదిస్తున్నారు అనుకున్నా, మీ ఇంట్లో వెళ్ళి కొన్నా కూడా ఐఫోన్ ఎంత ఉంటుంది? 1,00,000 ఉంటుంది. అంబానీ వచ్చి దిక్కున్నా ఆడికి కూడా ఎంత ఉంటుంది? 1,00,000 ఉంటుంది. అవునా కదా? చెప్పండి. సో బేసిక్ గా ఎందుకు 1,00,000 యూనిఫామ్ గా ఉంది? ఎందుకంటే ట్యాక్సిబుల్ వాల్యూ ఒకటే అయినప్పుడు దాని మీద జిఎస్టీ రేట్ ఒకలాగే ఉంటుంది, ఎవరికైనా అంతే. అంటే కొన్నది ఎవడు అనే దాన్ని బట్టి జిఎస్టీ రేట్ ఎంత ఉంటుందని ఎక్కడ ఉండదు. అర్థమైందా? ఎవడు కొన్నా ఒకటే రేట్. అర్థమవుతుందా లేదా చెప్పండి. సో అందుకే దీన్ని ఏమంటాం మనం? రిగ్రెసివ్ ఇన్ నేచర్ అంట. అందుకే దాని కింద పాయింట్ ఏముంది? సేమ్ ట్యాక్స్ రేట్స్ ఫర్ ఆల్ పర్సన్స్, ఎవడైనా ఒకటి. ఓకేనా కదా? చెప్పండి. దాని కింద ఏం చెప్తున్నారు చూడండి, ఇది ఇన్కమ్ బేస్డ్ ట్యాక్స్ అని చెప్పాను కదా. అంటే ఏం చెప్పాను నేను? ఇన్కమ్ సంపాదించావా? ట్యాక్స్ కట్. మరి ఇదేంటంట? సప్లై బేస్డ్ ట్యాక్స్. సప్లై చేసావా? ట్యాక్స్ కట్. సార్ సప్లై అంటే ఏంటి? సప్లై అంటే ఒక చాప్టర్. సప్లై అంటే మన సెకండ్ చాప్టర్. సప్లై జిఎస్టీ గురించి తెలియాలంటే సప్లై కథ తెలియాలి. అర్థమైందా? సో సప్లై కథ తెలియకుండా మనకి జిఎస్టీ కథ తెలియదు. ఓకేనా కదా? చెప్పండి. సో సప్లై గురించి మనం ఎక్కడ నేర్చుకుందాం? సెకండ్ చాప్టర్ గురించి. ఓకేనా? సో బేసిక్ గా ఇప్పుడు రేపు పొద్దున ఎవడైనా అడిగాడు అనుకోండి, ఏంట్రా ఈరోజు క్లాస్ అయింది కదా, ఏం చెప్పారా సార్ అని, జిఎస్టీ సప్లై బేస్డ్ ట్యాక్స్ అంటారా అని చెప్పు. అది అడుగుతాడు కదా, సప్లై అంటే ఏమోనా నాకు తెలియదు, సెకండ్ చాప్టర్ లో చెప్తారంట అని చెప్పు. అంతే, నేను చెప్పలేదు కదా. ఇంకా సప్లై అంటే అమ్మడం, అంతే కదా. అది కాదు, అమ్మడం కాదు. సేల్, ట్రాన్స్ఫర్, బార్టర్, లీజ్, లైసెన్స్, ఎక్స్చేంజ్, రెంటల్, డిస్పోజల్ అని అంటాం. మీకు అర్థమవుతుందా? లేదు కదా. సో అది చెప్పినప్పుడు చెప్పుకుందాం కదా, మనకి ఎందుకు ఇప్పుడు. ఓకేనా? మనకి ఇప్పుడు ఎంతగానో అంతే చెప్పండి. ఓకేనా కదా? చెప్పండి. సో సప్లై బేస్డ్ ట్యాక్స్. ఓకేనా కదా? క్లియర్? ఓకే. తర్వాత ఇక్కడ రెవెన్యూ గురించి పాయింట్ రాస్తాం. కాన్సెప్ట్ ఆఫ్ అసెస్మెంట్ ఇయర్, ప్రీవియస్ ఇయర్ అంటే మీరు ఎవరైనా, మీకు తెలుసో తెలీదో నాకు తెలియదు, మీరు ఇన్కమ్ సంపాదించారు అనుకోండి. ఇప్పుడు నీకు శాలరీ వస్తుందిరా ఫర్ ఎగ్జాంపుల్. నీకు ఇన్కమ్ సంపాదించేటప్పుడు ట్యాక్స్ గవర్నమెంట్కి ఎప్పుడు కడతావు? ఈ ఇయర్ సంపాదించిన ఇన్కమ్కి నెక్స్ట్ ఇయర్ కడతావు ట్యాక్స్. ఓకేనా? అదేంటి సార్ నాకు శాలరీలోనే కట్ అయిపోతుంది కొంచెం ట్యాక్స్ రూపంలో అని మీకు డౌట్ ఉండొచ్చు. దాన్ని అడ్వాన్స్ ట్యాక్స్ అంటాం. మామూలుగా కొంచెం వెరైటీగా ఉంటాయి వర్డ్స్. అడ్వాన్స్ ట్యాక్స్ అంటే ఈ ఇయర్ సంపాదించదాన్ని ముందుగా కట్టేస్తే అడ్వాన్స్ ట్యాక్స్ అని మనం అనుకుంటాం. ఈ ఇయర్ కడితే అడ్వాన్స్ ట్యాక్స్ అంటాం. ఎందుకు? జనరల్గా ఎప్పుడు కట్టాలంటే ఈ ఇయర్ది నెక్స్ట్ ఇయర్ కట్టాలంట.
సో మీరు ఈ ఇయర్ నెక్స్ట్ ఇయర్ కదా కట్టాలి. మరి ఈ ఇయర్ కట్టేసాం అనుకో, దాన్ని ఏమంటారు? అడ్వాన్స్ ట్యాక్స్ అంటారు. నీకు షుగర్ కాబట్టి ఇయర్ కట్టేసావు. మామూలుగా అయితే ఎప్పుడు కట్టాలి? నెక్స్ట్ ఇయర్ కట్టాలి. అర్థమైందా లేదు చెప్పండి. సో ఇక్కడ ప్రీవియస్ ఇయర్, అసెస్మెంట్ ఇయర్ అంటే 2 ఇయర్స్ ఉంటాయి. ఇప్పుడు నేను ఇప్పుడు సంపాదిస్తున్నాను అనుకోరా ఈ ఇయర్, ఇది ఏ ఇయర్ నడుస్తుందిరా? ఏ ఇయర్ నడుస్తుంది? 2025 అనకూడదు. మీరందరూ సిఎస్ఈఎంఏ చేస్తున్నారు. మనకి ఇయర్ అంటే ఏంటి? ఫైనాన్షియల్ ఇయర్ కదా. మీరు ఏ ఇయర్ అంటే ఏం చెప్పాలి? 24-25 నడుస్తుంది. నేను 24-25 లో రూపాయి సంపాదించిన నాకు ఇప్పుడు జీతం ఇస్తారు ఇక్కడ. నేను ఇప్పుడు సంపాదిస్తున్నట్టే ఇక్కడ 24-25 లో నేను సంపాదించిన డబ్బులకి ఎప్పుడు కట్టాలి? నేను 25-26 లో ట్యాక్స్ కట్టాలి. ఓకేనా? సో ఈ 24-25 ని ప్రీవియస్ ఇయర్ అని, 25-26 లో నా ఇన్కమ్ ని అసెస్ చేస్తున్నారు కదా. అసెస్ చేయడం అంటే క్యాలిక్యులేట్ చేయడం. కాబట్టి దాన్ని ఏమంటారు? అసెస్మెంట్ ఇయర్ అని. అక్కడ చదువుకుంటాం ఇదంతా ఇన్కమ్ ట్యాక్స్. ఇలాంటి కాన్సెప్ట్స్ ఎక్కడ ఉన్నాయి? డైరెక్ట్ ట్యాక్స్ లో ఉన్నాయి. ఫోన్ కొన్నాను వెళ్ళావు, నేను డబ్బులు ఇప్పుడు కడతానండి, జిఎస్టీ డబ్బులు నెక్స్ట్ ఇయర్ కడతాను అంటావా? అనకూడదు. అంటే ఏం చేస్తాడు? ఏం చేస్తాడని చెప్పాను? వైపులో లేరు మీరు. ఏం చేస్తాడని చెప్పాను? నడ్డి మీద అంతండి. అవునా కదా చెప్పండి. సో బేసిక్ గా ఈ ఇయరే కదా. ఇప్పుడు కొన్నదానికి అప్పుడే కదా కట్టాలి. అవునా కదా చెప్పండి. సో బేసిక్ గా ఇక్కడ అసెస్మెంట్ ఇయర్, ప్రీవియస్ ఇయర్ లాంటి కాన్సెప్ట్స్ ఉంటాయా? ఉండదు. అవన్నీ ఎందులో ఉంటాయి? ఇన్కమ్ ట్యాక్స్ లో ఉంటాయి. ఓకేనా కదా చెప్పండి. అయిపోయి డిఫరెన్స్ అని మొత్తం డిఫరెన్స్ అయిపోయి. చూద్దాం ఒకసారి మనకు అన్నీ వచ్చేయలేదు. ఒకసారి చూడకుండా మనం ఆన్సర్ చేయడం ట్రై చేద్దాం. ఫస్ట్ డిఫరెన్స్ ఏంట్రా? డైరెక్ట్ ట్యాక్స్ కి అసలు ఇక్కడ పెద్ద మనుషులు ఎవరో మనం చెప్పాను కదా. ఏంటో పెద్ద మనుషులు ఎవరు? సిబిడిటి. సిబిడిటి అంటే ఏంట్రా? సెంట్రల్ బోర్డ్ ఫర్ డైరెక్ట్ ట్యాక్సెస్. అంతే కదా మనం మాట్లాడు. అక్కడ పేరు ఏంట్రా? సిబిఐసి, సెంట్రల్ బోర్డ్ ఫర్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ అండ్ కస్టమ్స్. దాని పేరు ముందు సిబిఈసి అని ఉండేది. పేరు మార్చారు మధ్యలో, మొన్న నామకరణం చేస్తారు సిబిఐసి అని. ఎందుకు సార్ పేరు మార్చారంటే ఒకప్పుడు ఎక్సైజ్ అని ఉండేది, ఇప్పుడు లేదు ఎక్సైజ్. ఈ ఎక్సైజ్ కాదు, ఎక్సైజ్ అని ఇంకోటి ఉంది, ఒక ట్యాక్స్. అది ఇప్పుడు లేదు, కొన్నిటి మీద ఉంది. ఎక్కడెక్కడ ఉందో నేను చెప్తా. అది తీసాడు కాబట్టి దీని పేరు ఏమని పెట్టాడు? సెంట్రల్ బోర్డ్ ఫర్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ అండ్ కస్టమ్స్ అని పెట్టాడు. ఓకేనా? పేర్లు అయిపోయి. నెక్స్ట్ ఏంట్రా డిఫరెన్స్? ఏదేది? ఇది ప్రోగ్రెసివ్ ఇన్ నేచర్, ఇది రిగ్రెసివ్ ఇన్ నేచర్. దాని మీనింగ్స్ కింద రాసేద్దాం. ఏంటి ప్రోగ్రెసివ్ ఇన్ నేచర్ అంటే? డిఫరెంట్ ట్యాక్స్ రేట్స్ ఉంటాయి. ఎవరికి? డిఫరెంట్ పర్సన్స్. అంతేనా? ఇక్కడైతే సేమ్ ట్యాక్స్ రేట్ ఫర్ ఆల్ పర్సన్స్. అంతేనా? ఇంకా 3 చెప్పారు ఇప్పుడు డిఫరెన్స్. పెయిడ్ అండ్ బౌండ్ బై సేమ్ పర్సన్. అక్కడ పెయిడ్ అండ్ బౌండ్ బై డిఫరెంట్ పర్సన్స్ అని చెప్పామా? ఎవరికి పెయిడ్? గవర్నమెంట్ కి. అల్టిమేట్ గా భరించేది ఎప్పుడైనా ఒకటి గుర్తుపెట్టుకోండి. అల్టిమేట్ గా భరించేది ఎప్పుడైనా ఒకటి మనమే బకరగలరా? అల్టిమేట్ మనమే భరిస్తాం, అందరికీ తెలుసు. బట్ ఇక్కడ నేను చెప్పేది పెయిడ్ అంటే ఎవరి గురించి చెప్తున్నాను నేను? గవర్నమెంట్ కట్టేది ఎవడ. 5 పాయింట్లు అయ్యా. నెక్స్ట్ ఇక్కడ గవర్నమెంట్, ఇక్కడ రెవెన్యూ మొత్తం ఎవరికి వెళ్తుంది? ఇక్కడైతే సెంట్రల్ గవర్నమెంట్ అండ్ స్టేట్ గవర్నమెంట్. నెక్స్ట్ ఇది ఇన్కమ్ బేస్డ్ ట్యాక్స్, ఇది సప్లై బేస్డ్ ట్యాక్స్. ఇది కూడా మాట్లాడడం లేదా? తర్వాత ఇక్కడ కాన్సెప్ట్ ఆఫ్ అసెస్మెంట్ ఇయర్, ప్రీవియస్ ఇయర్ ఉంటుంది. ఇక్కడ ఉంటుందా? ఎగ్జాంపుల్స్. దీనికి ఏంటి? ఇన్కమ్ ట్యాక్స్. దీనికి ఏంటి? 5 మార్కులు. అర్థమైందా నేను చెప్పండి. ఈ మాత్రం రాయగలమా లేదా? ఓకేనా? మీరు బట్టి పట్టద్దు రాసు. నేను మీకు చెప్తున్నాను, నన్ను నమ్మండి. నేను మొత్తం చాప్టర్ ఇదే కాదు, ఏ చాప్టర్ అయ్యాకైనా జనరల్ గా రివైజ్ చేసుకోవడానికి టైం ఇస్తున్నాను. ఓకేనా? మీరు ఆ టైం లోపల మీరు మొత్తం చాప్టర్ ఎవడు అసలు సెక్షన్ నెంబర్ ఆడేదో అడిగితే నువ్వు చెప్పడం కాదు, ఆడేం అడగకుండా నువ్వే రెచ్చిపోయి చెప్పేయాలి. చెప్పేస్తే ఇంట్రడక్షన్ చాప్టర్కి ఏమో 10 minutes. ఓకేనా? సప్లైకి 10 మరీ తక్కువ, 10 చాలా యాక్చువల్. 10 minutes. ఛార్జ్కి ఒక 10, కాంపోజిషన్కి ఒక 10, ఎగ్జామ్షన్స్ వస్తుంది అనగా ప్లేస్ ఆఫ్ సప్లై ఒక 10, టైమ్ ఆఫ్ సప్లై ఒక 10, వాల్యూ ఆఫ్ సప్లై ఒక 10, ఐటీసీ ఒక 15, రిజిస్ట్రేషన్ ఒక 10, ట్యాక్స్ ఇన్వాయిస్ ఒక 5, అకౌంట్స్ రికార్డ్స్ 5 + 5, పేమెంట్ ఆఫ్ ట్యాక్స్ 5, రిటర్న్స్ ఒక 5, జాబ్ వర్క్ ఒక 5. ఎంతైంది? 20, 30, 40, 50, 60, 70, 80, 95, 100, 110, 120, 130. అంటే 2 గంటల 10 నిమిషాలు. లాస్ట్ రోజు నేను వెళ్ళిపోయే ముందు రోజు 2 గంటల 10 నిమిషాల్లో నేను మొత్తం చాప్టర్ చెప్పి మొత్తం జిఎస్టీ చెప్పి వెళ్ళిపోతాను. 2 గంటల 10 నిమిషాల్లో మొత్తం జిఎస్టీ నేను మొత్తం సెక్షన్తో సహా అన్ని మీ ముందే మాట్లాడేసి వెళ్తాను. 2 గంటల 10 నిమిషాలు అన్నాను కదా, రాసి పెట్టుకో. ఓకేనా? మీరు కూడా నాకు 2 గంటల 10 నిమిషాల్లో రెస్పాండ్ అవ్వాలి. అంటే ఇప్పుడు నేను ఫస్ట్ ఇంట్రడక్షన్ చాప్టర్ చెప్పాను, ఫస్ట్ స్టార్ట్ చేసిన వెంటనే డిఫరెన్సెస్ చెప్పండి అన్నా కానీ మీరు నాకు చెప్పాలి. ఓకేనా? మన టార్గెట్ అది. ఓకే, తర్వాత మరి ఉన్నాయి కదా ఇవన్నీ కలిపి ఒక 20 నిమిషాలు.
బేసిక్ 2 గంటల 10 ప్లస్ 20 నిమిషాలు 2:30 గంటల్లో మన జిఎస్టీ రివిజన్ అయిపోతుంది. జిఎస్టీ రివిజన్ 2:30 గంటలే. ఎందుకంటే ఇన్కమ్ ట్యాక్స్ ఇలా చేయడం కావాలి. ఎందుకు? ఇన్కమ్ ట్యాక్స్ చాలా ఎక్కువ ఉంటుంది, చాట భారత ఉంటుంది. ఓకేనా? సో ఇన్కమ్ ట్యాక్స్ అంత చాట భారత ఉన్నప్పుడు దానికి కొంచెం రివిజన్కి ఎక్కువ టైం కావాలి. జిఎస్టీ కోసం మనం టైం వేస్ట్ చేయకూడదు, అలాగని చదవకుండా ఉండకూడదు. సో 2:30 గంటలు ఇలా పొద్దున్న లేచి జిఎస్టీ అంటే ఏంట్రా 2.5 hours టైం ఉంది నీకు చెప్తాను. స్టార్ట్ చేయి, పాడు 2:30 గంటల్లో తేల్చి మొత్తం. అర్థమైందా లేదు చెప్పండి? క్లియరా? సో అలాగే చెప్పాలి నాకు. ఓకే, సో ఫస్ట్ ఇంట్రడక్షన్. నాకు మళ్ళీ డిఫరెన్సెస్ చెప్పండి ఫస్ట్. డిఫరెన్స్ ఏం చెప్పాను నేను? డీడీకి ఐడెంటిటీ డిఫరెన్సెస్, సిబిడిటి ఏంటి పేర్లు ఏంటి? సెంట్రల్ బోర్డ్ ఫర్ డైరెక్ట్ ట్యాక్సెస్, సెంట్రల్ బోర్డ్ ఫర్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ అండ్ కస్టమ్స్. తర్వాత ప్రోగ్రెసివ్ నేచర్, రిగ్రెసివ్ నేచర్. తర్వాత పెయిడ్ అండ్ బౌండ్ బై సేమ్ పర్సన్, పెయిడ్ అండ్ బౌండ్ బై డిఫరెంట్ పర్సన్. 3. నెక్స్ట్ ప్రోగ్రెసివ్ రిగ్రెసివ్ మీనింగ్ చెప్పలేదు మీరు. ఏంటది మీనింగ్? డిఫరెంట్ ట్యాక్స్ రేట్ ఫర్ డిఫరెంట్ పర్సన్స్, సేమ్ ట్యాక్స్ రేట్ ఫర్ ఆల్ పర్సన్. అయితే ఇంకా ఇన్కమ్ బేస్డ్ ట్యాక్స్, సప్లై బేస్డ్ ట్యాక్స్. తర్వాత కాన్సెప్ట్ ఆఫ్ అసెస్మెంట్ ఇయర్ ప్రీవియస్ ఇయర్ ఇక్కడ ఉంటుందా? నెక్స్ట్ ఏది? అదే ఇక్కడ మొత్తం సెంట్రల్ గవర్నమెంట్ కి రెవెన్యూ మొత్తం వెళ్తుంది, ఇక్కడ సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్. నెక్స్ట్ అదైపోయి ఇన్కమ్ బేస్డ్ ట్యాక్స్. ఇంకోటి ఎగ్జాంపుల్స్ ఇన్కమ్ ట్యాక్స్, జిఎస్టీ. ఓకేనా కదా చెప్పండి? ఇంకా కావాలంటే ఎగ్జాంపుల్స్ ఇప్పుడు చెప్పచ్చు. ఇప్పుడు ఇన్కమ్ ట్యాక్స్, వెల్త్ ట్యాక్స్ ఇవన్నీ డైరెక్ట్ ట్యాక్స్ లోకి వస్తాయి. ఇప్పుడు ఇండైరెక్ట్ ట్యాక్స్ లోకి ఇప్పుడు జిఎస్టీ, కస్టమ్స్ ఇవన్నీ రాసుకోవచ్చు. ఎక్సైజ్ డ్యూటీ, సర్వీస్ ట్యాక్స్ ఇవన్నీ కొన్ని ఉన్నాయి, కొన్ని లేవు. ఇప్పుడు అవి ఏమి ఉన్నాయి ఏమి లేవు ఇప్పుడు చెప్తాను. ఓకేనా? క్లియర్ కదా? నెక్స్ట్ సరే, ఏంటి జిఎస్టీ అంటే? జిఎస్టీ అంటే ఏంటి? ఫస్ట్ ఒక డెఫినేషన్ తగలాడింది. ఆ డెఫినేషన్ ఏంటి చదువుకుందాం. డెఫినేషన్ లో ఉన్న ముక్కలన్నీ కూడా మనం సప్లై చాప్టర్ లో చాలా వరకు నేర్చుకుంటాం. బేసిక్ డెఫినేషన్ ఏంటో చూపిస్తున్నాను అంతే. జిఎస్టీ ఇస్ అ ట్యాక్స్, మాకు తెలుసుదారా? ట్యాక్సే కదా, అవునా కదా చెప్పండి? ట్యాక్స్ ఆన్ సప్లై ఆఫ్ గూడ్స్ ఆర్ సర్వీస్ ఆర్ బోత్. సప్లై అంటే ఏంటి? ఏం చెప్పాను నేను మీకు సెకండ్ చాప్టర్ నేర్చుకుంటాను, అవునా? గూడ్స్ అంటే ఏంటి, సర్వీస్ అంటే ఏంటి? గూడ్స్ నాకు తెలుసు, ఇది గుడ్. మీరు ఇప్పుడు మాకు చేస్తున్న సర్వీస్ అది కాదు. ఆడ ఒక డెఫినేషన్ ఇచ్చాడు గూడ్ సర్వీస్ అంటే. అది కూడా ఎక్కడ నేర్చుకున్నాను? సెకండ్ చాప్టర్. ఆర్ బోత్. కొన్నిసార్లు గూడ్స్ సర్వీస్ రెండే వచ్చంట. ఇప్పుడు మీరు కాలేజ్ ఇప్పుడు రెస్టారెంట్కి వెళ్ళారు, ఫుడ్ తిన్నారు. నువ్వు రెస్టారెంట్కి వెళ్ళింది దేనికి? ఇప్పుడు లేకపోతే ఇంకా కొంచెం ఈజీగా చెప్తా. ఒక టైలర్ షాప్కి వెళ్ళారు, షర్ట్ కుట్టమని ఆడికి క్లాత్ ఇచ్చారు. ఆడు స్టిచ్ చేస్తాడు. స్టిచ్ చేసినప్పుడు ఆడు బటన్స్ పెడతాడు, దారం పెడతాడు, అన్ని పెట్టి నీకు స్టిచ్ చేసి ఇచ్చాడు. నువ్వు ఆ బట్టల కోసం వెళ్ళావు టైలర్ షాప్కి. దేనికోసం వెళ్ళావు? షర్ట్ కుట్టించుకోవడానికి వెళ్ళావు. అక్కడ సర్వీసు ఉంది, గూడు ఉంది, అవునా కదా చెప్పండి? కొన్నిసార్లు రెండు ఇన్వాల్వ్ అవ్వచ్చు కొన్ని సందర్భాలు. అప్పుడు ఏం చేయాలో కూడా మనం చూస్తాం. ఓకేనా? అలాంటి వాటి కాంపోజిట్ సప్లై అంటాం. మనం దాని గురించి చదువుదాం. ఓకేనా? ఇప్పుడు జిరాక్స్ షాప్కి వెళ్ళావు, ఒక పేపర్ జిరాక్స్ తీయండి అన్నా. ఆడు తీసి ఇచ్చాడు, 10 రూపాయలు ఇచ్చాడు. ఆడు పేపర్ మీద ప్రింటింగ్ చేయడం సర్వీస్. ఆ పేపర్ ఏంటి? దాని మీద ఇంకేంటి? గూడే కదా. ఇప్పుడు ఇది గూడా సర్వీస్ అంటే ఏం చెప్తాం? అలా చెప్పకూడదు కదా. సో అది కొన్ని క్లారిఫికేషన్స్ ఇస్తాడులే తర్వాత. బట్ ఇలాంటివన్నీ కొన్నిసార్లు రెండు ఇన్వాల్వ్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉండొచ్చు, అంతేనా కదా? అవునా కదా? సో కొన్నిసార్లు రెండు ఇన్వాల్వ్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉండొచ్చు. బైక్ షాప్కి వెళ్ళావు, రిపేర్ షాప్, మెకానిక్ దగ్గరికి వెళ్ళావు, వాడికి ఏదో మార్చమన్నాం, ఆడ పార్ట్స్ ఏవో మార్చేసి ఇచ్చాడు. పార్ట్స్ కొనడానికి వెళ్ళావా, రిపేర్ చేయించుకోవడానికి వెళ్ళావా? సో ఇక్కడ సర్వీస్ ఉంది, గూడ్. సో రెండు కూడా ఉండొచ్చు కొన్నిసార్లు. అర్థమైందిలే చెప్పండి? సో ఆర్ బోత్ ఎక్సెప్ట్ ఆల్కహాలిక్ లిక్కర్ ఫర్ హ్యూమన్ కన్సంప్షన్ అంట. అమ్మ డెఫినేషన్ రాసినప్పుడే ఏం చేశారంటే బేసిక్ గా జిఎస్టీ వచ్చింది. జిఎస్టీ రాకముందు వరకు చాలా ట్యాక్స్లు ఉండేవని చెప్పానా? చెప్పలేదు. యాక్చువల్ నెత్తను నేను ఇప్పుడు చెప్పాను, చెప్పలేదు. జిఎస్టీ రాకముందు వరకు చాలా ట్యాక్స్లు ఉండేవి. ఏ ట్యాక్స్ అంటే ఎక్సైజ్ డ్యూటీ, వ్యాట్. వ్యాట్ అంటే బాటిల్ పేరు కాదు, వ్యాట్ కూడా ఒక ట్యాక్సే. వాల్యూ యాడెడ్ ట్యాక్స్, ఇలా రకరకాల ట్యాక్స్లు ఉండేవి జిఎస్టీ రాకముందు. ఓకేనా? ఇవన్నీ ఏమేం చేశారంటే కనుమరుగైపోయి, ఇవన్నీ వెళ్ళిపోయి. అప్పుడులో వ్యాట్ ఉండేటప్పుడు, వ్యాట్ అంటే వాల్యూ యాడెడ్ ట్యాక్స్. అప్పుడులో వాల్యూ యాడెడ్ ట్యాక్స్ ఉండేటప్పుడు ఆ వాల్యూ యాడెడ్ ట్యాక్స్ మీద డబ్బులన్నీ కూడా స్టేట్ గవర్నమెంట్ తీసుకునేది. స్టేట్ గవర్నమెంట్ తీసుకునేది డబ్బులన్నీ. కానీ ఇప్పుడు జిఎస్టీ వచ్చాక మీరు ఏమన్నారు? షేరింగ్ నీకు 50 నాకు 50 అని సెంట్రల్ గవర్నమెంట్ సగం, స్టేట్ గవర్నమెంట్ సగం తీసుకుంటుందా లేదా చెప్పండి? అవునా కదా? మీరు నా చెప్పండి, ఒక ప్రభుత్వానికి ఆదాయం మేజర్ గా ఎక్కడి నుంచి వస్తుంది? ఆల్కహాల్ నుంచి వస్తుంది, అవునా కదా చెప్పండి? జిఎస్టీ వచ్చాక అందరు గొడవ జిఎస్టీ ఎలా తెస్తారని కాదు, అమ్మ ఆల్కహాల్ మీద రెవెన్యూ దొబ్బేద్దామని అని గొడవలు పడ్డారు. అప్పుడు ఓకే మీకోసం డెఫినేషన్ లోనే మేము ఏం పెట్టాం? జిఎస్టీ అంటే గూడ్స్ మీద సర్వీస్ మీద ఉంటది, ఎక్సెప్ట్ దేని మీద ఉండదంటే జిఎస్టీ ఆల్కహాలిక్ లిక్కర్ ఫర్, అది కూడా హ్యూమన్ కన్సంప్షన్ అంట. ఏంటి సార్ మనుషులే కదా తాగుతారు ఆల్కహాల్, జంతువులు తాగే కాదు, మనుషులే తాగుతారు ఆల్కహాల్. మెడిసిన్ లో ఆల్కహాల్ వాడతారు, కొన్ని ఫుడ్ ఐటమ్స్ లో ఆల్కహాల్ వాడతారు, ఇవన్నీ పర్లేదంట మాకు.
అవన్నిటికీ జిఎస్టీ ఉంటుంది. మనుషులకు పొట్టలో పడే ఆల్కహాల్ మీద మాత్రం జిఎస్టీ ఉంటుంది. అర్థమైందో చెప్పండి, క్లియరా కాదా? అంత ఇంపార్టెంట్. అదే మీరు జోక్ అనుకుంటున్నారు, అదంతా నిజమే. నిజంగా అందుకు ఎందుకు పెట్టారు డెఫినేషన్ లో? ఎందుకంటే అంత ఇంపార్టెంట్ స్టేట్ గవర్నమెంట్ కి ఆ రెవెన్యూ. అంటే దాని అర్థం, ఇప్పుడు నువ్వు బయట మందు షాప్ లో ఒక మందు బాటిల్ చూసావు అంటే అది అమ్ముతున్నాడు కదా, దాని మీద జిఎస్టీ ఉంటుందా? ఉండదు, జిఎస్టీ ఉండదు. పొరపాటున ఎప్పుడైనా షాప్కి వెళ్ళారు అనుకో, వెళ్ళవలే మంచోళ్ళు మీరు వెళ్ళారు అనుకోండి, వెళ్తే అది బిల్ ఇచ్చినప్పుడు జిఎస్టీ ఉందనుకో, సాగు కొట్టాలి అడిగి కూర్చోబెట్టి ఏం చెప్పాలి, ఎక్సెప్ట్ అని అంత గట్టి రాసాం కదా, దాని మీద ఎలా తీసుకుంటాను జిఎస్టీ? అర్థమైందా చెప్పండి. సో జిఎస్టీ ఉండొచ్చా? ఉండకూడదు. ఓకేనా? ఈ డెఫినేషన్ లో కొంచెం యాడ్ చేశారు ఏవో కొత్తవి, ఎక్సెప్ట్ లో కొన్ని పెట్టారంట. ఆ కొత్తవి ఏంటి చూద్దాం ఒకసారి సరదాగా. అండ్ అన్డీనేచర్డ్ ఎక్స్ట్రా న్యూట్రల్ ఆల్కహాల్ ఆర్ రెక్టిఫైడ్ స్పిరిట్ యూజ్డ్ ఇన్ మ్యానుఫ్యాక్చర్ ఆఫ్ ఆల్కహాల్ ఫర్ హ్యూమన్ కన్సంప్షన్ అంట. ఏదో స్పిరిట్ తొక్కో తోటకూర, అది కూడా దేనికి వాడుతున్నారంట? ఆ ఆల్కహాల్ తయారు చేయడానికి వాడుతున్నారంట. ఈ తొక్కలో ఎడిషన్ ఇది ఒకటి. అంటే ఇప్పుడు ఆల్కహాలే ఎలాగో తీస్తాము, ఆల్కహాల్ తయారు చేయడానికి ఏదో స్పిరిట్ ఏదో ఒక లిక్విడ్ వాడారు అనుకోండి, అది కూడా ఏమొద్దంట, జిఎస్టీ పరిధిలోకి రాదు. జిఎస్టీ పరిధి అంటే స్కోప్, జిఎస్టీ స్కోప్ లోకి వస్తుందా? రాదు. అర్థమైందా చెప్పండి, క్లియరా కదా? డెఫినేషన్ నుంచే తీసేశారు. అంటే ఏంటి సార్, జిఎస్టీ నుంచి ఇది ఎగ్జెంప్టెడా? అలా అనకూడదు. అదేంటి సార్ మీరే కదా ఇప్పుడు అన్నారంటే, ఎగ్జెంప్టెడ్ కి ఒక పదం ఉంది ఇక్కడ, నిల్ రేటెడ్ ఒక పదం ఉంది ఇక్కడ, నాన్ ట్యాక్సిబుల్ ఒక పదం ఉంది ఇక్కడ, షెడ్యూల్ 3కి ఇక్కడ ఒక పదం ఉంది. అలాగే ఒక్కొక్క దానికి ఇలాంటి లిస్ట్ ఒక 6-7 ఉంటాయి, దేని మీద జిఎస్టీ ఉండవు. కానీ అన్ని ఒకటేనా అంటే కాదు, ఇది ఒక్కటే, దీని కేటగిరీలు ఇది ఒక్కటే వస్తుంది. ఏంటా కేటగిరీ? ఆల్కహాల్ లిక్కర్ ఫర్ హ్యూమన్ కన్సంప్షన్ డెఫినేషన్ నుంచి పీకేశారు అంతే. అర్థమైందా లేదా చెప్పండి, క్లియరా కాదా? దీని మీద రెవెన్యూ ఎప్పటికీ ఎవరికి వెళ్తుంది? ఎస్జీ అంటే ఎవరు? స్టేట్ గవర్నమెంట్ కి వెళ్తుంది ఇప్పటికీ. అర్థమైందా లేదా చెప్పండి, క్లియరా కాదా? ఓకే, మరి ఈ డెఫినేషన్ లో మిగతా మొక్కలు ఏవి చెప్పలేదు కదా, అవన్నీ మనం ఎప్పుడు నేర్చుకుంటాం అని చెప్పాను, సెకండ్ చాప్టర్. ఓకేనా కదా, క్లియర్? ఓకే. ఇండియా అడాప్టెడ్ కెనడా మోడల్ ఆఫ్ జిఎస్టీ. మనం ఎప్పుడైనా, మనకి డబ్బింగ్ సినిమా చాలా ఇష్టం కదా, సేమ్. ఇప్పుడు మనకి జిఎస్టీ అంటే, జిఎస్టీ ఇక్కడ కొత్త, ప్రతి కంట్రీలో అందరూ వాడి చెత్త చెత్త చేసి పాత అయిపోయిన తర్వాత మనకు కొత్తగా వచ్చింది జిఎస్టీ అని. ఓకేనా? అప్పటికి చాలా చాలా కంట్రీస్, 100 కంట్రీస్ తీసుకుంటే 95 కంట్రీస్ లో జిఎస్టీ ఉంది ఆల్రెడీ. ఓకేనా? మనము మరి తీసుకునేటప్పుడు మనం ఎందుకు మళ్ళీ కొత్తగా రాయడం? అందుకే మనం ఏం చేస్తామంటే కెనడా మోడల్ ని అడాప్ట్ చేసుకుంటాం. ఓకేనా? కన్నడ దీనికి తేడా. ఓకేనా? సో కెనడా మోడల్ ఆఫ్ జిఎస్టీ మనం అడాప్ట్ చేసుకుంటాం, బిట్ ఇది. ఓకేనా? సో అంటే కెనడా మోడల్ అడాప్ట్ చేసుకోవడం అంటే ఏంటి సార్ అంటే, బేసిక్ గా ఆ కంట్రీలో ఉన్న యాక్ట్ లాగానే ఉంటుంది మన కంట్రీలో యాక్ట్ కూడా ఆల్మోస్ట్ సేమ్ ఉంటుంది, చిన్న చిన్న చేంజెస్ ఉంటాయి. ఓకేనా? నెక్స్ట్, డ్యూయల్ మోడల్ ఆఫ్ జిఎస్టీ అంటే ఏంటి? డ్యూయల్ మోడల్ ఆఫ్ జిఎస్టీ అంటే నిన్ను ఒకటి బాధనంట, ఇద్దరు కలిసి కట్టుగా బాగుతాడంట. ఒకటి బాధనం అంటే ఏంటి? సెంట్రల్ గవర్నమెంట్ ఒకటే బాధ. మనకి జిఎస్టీ ఎవరు తీసుకుంటారని చెప్పాను? సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్. ఒకటి బాధన సరిపోదు కదా మనకి, ఇద్దరు కలిసి కట్టుకొచ్చి బాధితే దాన్ని ఏమంటారు? డ్యూయల్ మోడల్ ఆఫ్ జిఎస్టీ. మీకు ఎగ్జామ్ అడుగుతారు వాట్ ఈస్ డ్యూయల్ మోడల్ ఆఫ్ జిఎస్టీ అని, నువ్వు రాసి ఇద్దరు కలిసి కట్టుగా బాగుతారు. అప్పుడు ఏం రాయాలి నువ్వు అంటే, సెంట్రల్ గవర్నమెంట్ అఫీషియల్ గా రాయాలి కదా, కొంచెం ప్రొఫెషనల్ లాంగ్వేజ్. బోత్ సెంట్రల్ గవర్నమెంట్ అండ్ స్టేట్ గవర్నమెంట్ టుగెదర్ లెవీ టాక్సెస్ ఆన్ కస్టమర్స్, సో దిస్ ఇస్ డ్యూయల్ మోడల్ ఆఫ్ జిఎస్టీ అని రాయాలి. మీనింగ్ ఏంటి తెలుగులో? బాగుతారు. ఓకేనా కదా చెప్పండి, క్లియరా కదా? సో డ్యూయల్ మోడల్ ఆఫ్ జిఎస్టీ అంటాం. ఎందుకు? ఎందుకంటే బోత్ సెంట్రల్ గవర్నమెంట్ అండ్ స్టేట్ గవర్నమెంట్ హ్యావ్ ద పవర్ టు లెవీ టాక్సెస్. ఓకేనా కదా చెప్పండి, క్లియరా కదా? ఎవరికైనా ఏమైనా డౌట్? ఓకేనా? సో బేసిక్ గా ఇప్పుడు నేను చెప్పిన 3 పాయింట్లో కూడా అయితే 2-3 బిట్లు తగిలితే తగ్గవచ్చు. ఆల్కహాలిక్ లిక్కర్ ఫర్ హ్యూమన్ కన్సంప్షన్ కావాలి, ఆల్కహాలిక్ లిక్కర్ ఫర్ హ్యూమన్ కన్సంప్షన్ మీద, ఆల్కహాలిక్ లిక్కర్ ఫర్ హ్యూమన్ కన్సంప్షన్ మీద ప్రస్తుతం జిఎస్టీ పరిధిలోనే లేదు అని చెప్పాను. ఓకేనా? అదొకటి. తర్వాత ఏం చెప్పాను? ఇండియా అడాప్టెడ్ విచ్ మోడల్ ఆఫ్ జిఎస్టీ? వాట్ ఈస్ దట్ మోడల్ విచ్ ఈస్ ఇంప్లిమెంటెడ్ ఇన్ ఇండియా అంటే, అప్పుడు మీరు ఏం చెప్పాలి? డ్యూయల్ మోడల్ ఆఫ్ జిఎస్టీ. ఎందుకు డ్యూయల్ మోడల్ అని అంటాం? బోత్ సెంట్రల్ గవర్నమెంట్ అండ్ స్టేట్ గవర్నమెంట్ హ్యావ్ ద పవర్ టు లెవీ టాక్సెస్. ఓకేనా? క్లియర్ కదా? సాటిస్ఫైడ్? నెక్స్ట్ దానికి వెళ్దాం మనం. జిఎస్టీ ఫీచర్స్ ఏంటి? మరి ఇప్పుడు జిఎస్టీ కొత్తగా ఒకటి తీసుకొచ్చారు కదా, దీంట్లో ఏంటి స్పెషాలిటీ? ఫస్ట్ ఒక్కొక్కటిగా చూద్దాం. ఇది కన్జంప్షన్ బేస్డ్ ట్యాక్స్ అంట. ఏంటి సార్ కన్జంప్షన్ బేస్డ్ ట్యాక్స్ అంటే? ఏం లేదు, కన్జంప్షన్ అంటే ఏంటి? ఎవరు అల్టిమేట్ గా దాన్ని కన్జ్యూమ్ చేయాలి, తినడం కాదు. ఇప్పుడు ఫోన్ అంటే తింటాం ఏంటి? ఫోన్ కన్జ్యూమ్ చేయడం అంటే ఏంటి? ఎవరు వాడుతున్నారు, బేసిక్ ఎవరు యూజ్ చేస్తున్నాడు అని. అవునా? సో కన్జంప్షన్ బేస్డ్ ట్యాక్స్ అని ఎందుకు అంటాము? ఎందుకంటే అల్టిమేట్ గా కన్స్యూమరే కడతాడు కాబట్టి. అల్టిమేట్ గా ఎవరు కడతాడు? అల్టిమేట్ గా అన్నాను నేను. ఎందుకు అన్నాను? గవర్నమెంట్కి నువ్వు కడతావా? నువ్వు ఎవడు కడతావు? నువ్వు వెళ్ళి సప్లైర్ కడతావు, సప్లైర్ వెళ్ళి ఎవడు కడతాడు? గవర్నమెంట్. బట్ అల్టిమేట్ గా కట్టింది ఎవడు? కన్స్యూమరే కదా.
అవునా కదా చెప్పండి. సో దీన్ని ఎందుకు కన్సంప్షన్ బేస్డ్ ట్యాక్స్ అంటే, ఎందుకంటే ఇది అల్టిమేట్ గా కన్స్యూమర్ కడతారు. ఓకేనా, ఇది దాని స్పెషాలిటీలో వన్ ఆఫ్ ద స్పెషాలిటీ. రెండో స్పెషాలిటీ ఏంటో చూద్దాం. ఇట్ ఈస్ అ డెస్టినేషన్ బేస్డ్ ట్యాక్స్ అంటే. డెస్టినేషన్ అంటే ఏంట్రా? డెస్టినేషన్ అంటే ఏంటన్నా? గమ్యం, అంతే కదా. సో డెస్టినేషన్ బేస్డ్ ట్యాక్స్ అంటే ఇప్పుడు అంటే గూడ్స్ డెస్టినేషన్, గూడ్స్ కానీ సర్వీస్ కానీ డెస్టినేషన్ ఎక్కడ ఉందో ఆ కంట్రీకి రెవెన్యూ చెందాలంట. అంటే అంటే ఇప్పుడు ఎక్స్పోర్ట్ చేసాం అనుకోరు, ఎక్స్పోర్ట్ చేస్తే గూడ్స్ ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తారా? ఎక్స్పోర్ట్ అంటే మనకి మీనింగ్ ఎగ్జాక్ట్ గా తెలియపోయినా ఆ మాత్రం ఎక్స్పోర్ట్ అంటే ఏంటి? ఇండియాలో నుంచి బయట కంట్రీకి పంపించడం. డెస్టినేషన్ ఇండియా, బయట కంట్రీయా? బయట కంట్రీ. ఏ కంట్రీలో డెస్టినేషన్ ఉంటే ఆ కంట్రీకి రెవెన్యూ చెందాలని చెప్పాను. మరి ఎక్స్పోర్ట్స్ కి రెవెన్యూ ఎవరికి చెందాలి ఈ లెక్క ప్రకారం? నేను యుఎస్ పంపిస్తే ఎవరికి చెందాలి ఈ లెక్క ప్రకారం? యుఎస్ కదా చెందాలి. అందుకే ఇండియాలో ఎక్స్పోర్ట్స్ మీద ట్యాక్స్ ఉండదు. ఎక్స్పోర్ట్స్ ని జీరో రేటెడ్ అంటారు. సార్ జీరో రేటెడ్ అని ఒక పదం వాడారు, అంటే ఏంటి? ఎగ్జామ్టెడ్ కాదు. నేను మీకు చెప్పాను, ఏం చెప్పాను? ఎగ్జామ్టెడ్ వేరు, జీరో రేటెడ్ వేరు, నిల్ రేటెడ్ వేరు, ఆల్కహాల్ లిక్కర్ ఫర్ హ్యూమన్ కన్సంప్షన్ వేరు. ఒక్కొక్క దానికి ఒక్కొక్క పదం ఉందా? ఇప్పుడే రెండు పదాలు చూసాం మనం. ఏంటంటే రెండు పదాలు, ఆల్కహాలిక్ లిక్కర్ ఫర్ హ్యూమన్ కన్సంప్షన్ ఏమో అసలు డెఫినేషన్ పరిధి నుంచే తీస్తారు. ఇప్పుడు నేను చెప్పింది ఏంటి? జీరో రేటెడ్. జీరో రేటెడ్ అంటే ఏంటి సార్? తర్వాత నేర్చు. ప్రస్తుతానికైతే ట్యాక్స్ లేదు, ఆ మాత్రం ఉంది కదా. ఓకేనా, క్లియరా? ఎక్స్పోర్ట్స్ అన్ని జీరో, బాగానే ఉంది. మరి ఈ లెక్క ప్రకారం ఇంపోర్ట్స్ అన్నిటికీ ఎవరికి వెళ్ళాలి రెవెన్యూ? ఇంపోర్ట్ అంటే ఏంటి? వేరే కంట్రీ నుంచి మన కంట్రీకి తెప్పించుకుంటే దాన్ని ఏమంటాం? ఇంపోర్ట్ అంటాం. మరి నువ్వు చెప్పిన డెస్టినేషన్ బేస్డ్ ట్యాక్స్ కాన్సెప్ట్ ప్రకారం ఇంపోర్ట్స్ మీద రెవెన్యూ ఎవరికి చెందాలి? ఇండియన్ గవర్నమెంట్ కదా చెందాలి. ఇండియన్ గవర్నమెంట్ చెందాలి, బాగానే ఉంది. ఇప్పుడు ట్యాక్స్ ఎవరు కడతాడు? ఎవడు కడతాడని నేను అడిగానంటే, కడతాడు అని అడిగానంటే నేను ఎవరి గురించి అడుగుతున్నట్టు? ఎవరికి కట్టిన డబ్బుల గురించి అడుగుతున్నట్టు? గవర్నమెంట్ కి ఎవడు కడతాడనే కదా నేను అడుగుతాను. నేను ఇప్పుడు అదే అడుగుతానని చెప్పాను. ట్యాక్స్ ఎవడు కడతాడు మామూలుగా అయితే? సప్లైర్ కడతాడా, రిసిపియంట్ కడతాడు? రెండు పదాలు వాట. సప్లైర్ అంటే అమ్మేవాడు, రిసిపియంట్ అంటే కొనేవాడు. అంతవరకు అలా అనుకోండి. సప్లైర్ కడతాడు, రిసిపియంట్ కడతాడా? మామూలుగా అయితే ట్యాక్స్ మామూలుగా ఎవడు కట్టాలి? సప్లైర్ కట్టాలి. నేను మీకు చెప్పాను, రిసిపియంట్ వెళ్ళి సప్లైర్ కట్టాలి. సప్లైర్ అల్టిమేట్ గా ఎవరు కడతాడు? గవర్నమెంట్ కడతాడు. నేను అడుగుతుంది ఎవరి గురించి? గవర్నమెంట్ కట్టేది ఎవడు? సప్లైర్. మరి ఇంపోర్ట్స్ లో సప్లైర్ ఎక్కడ ఉన్నాడు? అక్కడ ఎక్కడ ఉన్నాడు? అవునా కదా. ఆయన పట్టుకోవడం ఈజీయా? కాదు. ఇప్పుడు ఇదేమైనా సింగం సినిమా, నేను ఇలా ఫ్లైట్ వేసుకుని వెళ్ళిపోయాను, ఇలా పట్టుకుని ఫ్లైట్ లో ఎయిర్పోర్ట్ లో ఇలా పట్టుకుని వచ్చేయడానికి పులి అనుకుని, అలా రాదు. అవునా కదా చెప్పండి. సో అలాంటి బ్యాక్గ్రౌండ్ స్కోర్లు ఉండవు బయట. మీరు అలా ఎవరిని పడతాన్ని తీసుకొచ్చేయకూడదు. ఓకేనా. సో ఆయన పట్టుకోవడం కష్టం. అప్పుడు ఎవడున్నాడు దిక్కు మనకి? ఇప్పుడు ఇంపోర్ట్ జరిగిందిరా, ఆయన అయితే పట్టుకోలేకపోతున్నాం. ట్యాక్స్ అయితే కావాలి మనకి, ఆయన పట్టుకోలేకపోతున్నాం. ఇంకెవరు మిగిలేడురా? ఇక్కడ లోకల్ గా ఉన్న రిసిపియంటే కదా మిగిలేడు. సో రిసిపియంట్ దగ్గర కట్టిస్తాం. అదేంటి సార్ మీరు అన్నారు జిఎస్టీ అంటే సప్లైర్ కట్టాలి కదా అని? ఇది ఎక్సెప్షన్, ఇది ఎక్సెప్షన్. అర్థం? దీనికి రిసిపియంట్ కట్టాలి. ఓకేనా. సో అందుకే దీన్ని ఏమంటాం మనం? రివర్స్ చార్జ్ మెకానిజం అంట. రివర్స్ లో రెసిపియంటే కడుతున్నాడు కాబట్టి దీని పేరు రివర్స్ చార్జ్ మెకానిజం. ఓకేనా. మామూలుగా అయితే ఎవరు కట్టాలి? సప్లైర్ కట్టాలి. కానీ ఇంపోర్ట్స్ విషయంలో ఎవరు కడతాడు? రెసిపియంట్ కడతాడు. ఎందులో కడతాడు? దీన్ని ఏమంటాం మనం? రివర్స్ చార్జ్ మెకానిజం. అర్థమైందో లేదు చెప్పండి. మీకు ఎప్పుడైనా రేపు పొద్దున్న నేను అన్నాను అనుకో, ఎవడు కట్టాలరా ట్యాక్స్ అని, నువ్వు ఎవరి గురించి చెప్పాలి? రిసిపియంట్ సప్లై? మామూలుగా అయితే సప్లై అల్టిమేట్ రిసిపియంట్ ఎవరికి తెలుసు? మామూలుగా అంటే నువ్వేం చెప్పాలి? సప్లై అని చెప్పాలి. కానీ ఇంపోర్ట్స్ ఎవరు కట్టాలరా అంటే ఏం చెప్పాలి? రిసిపియంట్. అందరికి ఇది ఓకేనా? క్లియరా? ఇది డెస్టినేషన్ బేస్డ్ ట్యాక్స్. రెండు ఫీచర్స్ అయ్యాయి. ఫస్ట్ ఫీచర్ ఏంట్రా? కన్సంప్షన్ బేస్డ్ ట్యాక్స్. ఎందుకు అంటారా దీన్ని కన్సంప్షన్ బేస్డ్ ట్యాక్స్ అని? అల్టిమేట్ గా కన్స్యూమర్సే భరిస్తారు కాబట్టి. రెండోది ఏంట్రా? డెస్టినేషన్ బేస్డ్ ట్యాక్స్. అందుకని ఎక్స్పోర్ట్స్ అన్ని ఏమవుతాయిరా? జీరో రేటెడ్. ఎగ్జామ్టెడ్ అనకూడదు మీరు, జీరో రేటెడ్. ఇంపోర్ట్స్ అన్ని ఏమవుతాయిరా? రివర్స్ చార్జ్ మెకానిజం. అంటే ఎవరు కట్టాలి? రిసిపియంట్ కట్టాలి. ఓకేనా కదా? క్లియరా కదా? మూడో ఫీచర్ ఏంటో చూద్దాం. ఐటీసీ ఇస్ అవైలబుల్ ఎట్ ఈచ్ స్టేజ్. అందుకే ఇది వాల్యూ యాడెడ్ ట్యాక్స్. అంటే ఏంటో చూద్దాం. జాగ్రత్తగా వినండి జాగ్రత్తగా. ఇప్పుడు నేను నీ దగ్గర నుంచి ఒక వస్తువు కొన్నా, ఓకేనా? ₹1,00,000 పెట్టి ఒక వస్తువు కొన్నా. అది ఏదో బైక్ అనుకో. నువ్వు బైక్ తయారు చేసినాడు, నేను బైక్ డీలర్. నేను అల్టిమేట్ కస్టమర్ అనుకోండి. నా లాంటి వాడికి అసలు ఇలాంటివి ఏమి ఉండవు. నేను కూడా బిజినెస్ చేసేవాడిని. నీ దగ్గర నుంచి బండ్లు కొనుక్కొని నేను ఏం చేస్తాను? అమ్ముతా. నీ దగ్గర నుంచి బండి ఎంత కొన్నాను? ₹1,00,000 కొన్నాను. నువ్వు 1,00,000 ప్లస్ జిఎస్టీ కూడా బాగుతావు. నేను నీకు ఇస్తేనే కదా నువ్వు వెళ్ళి ఎవరికి ఇస్తావు? గవర్నమెంట్కి ఇస్తావు. మన సప్లైలో ఎవడు సప్లైరు? ఆడు సప్లైరు, నాకు అమ్మాడు, నేను రిసిపియంట్ని. అవునా కదా? ఎగ్జాంపుల్ చెప్పనా మీకు. తరుణ్ ఉన్నాడు, అనగనగా తరుణ్ ఏం చేశాడు? దేవికి అమ్మాడు. తరుణ్ ఎవడు? ఉన్నాడు అవడం, ఇక పైన వస్తూనే ఉంటాడు. ఓకేనా. సో తరుణ్ అక్కడ ఒక క్యారెక్టర్ ఉంది. ఓకే. సో తరుణ్ ఉన్నాడు, ఆడు ఏం చేశాడు? దేవికి అమ్మాడు.
ఏమమ్మాడు? బండి అమ్మాడు. బండి మమ్మకి ఇవ్వాలి ఇప్పుడు ఏదో ఇది బండి, ఇది బండి, బండి మా ఊర్లో ఇది బండి, నేను ఇది కొంటాను, ఇది మీకు ఇది బండి. ఓకే, సో ఇది అమ్మాడు కదా, ఎంతకు అమ్మాడు? ₹1,00,000 అమ్మాడు. ఓకేనా? అమ్మినప్పుడు 1,00,000 మీద జిఎస్టీ తీసుకుంటాడా లేదు? ఎందుకంటే జిఎస్టీ ప్రస్తుతానికి ఎందుకు తీసుకుంటాడు ఏంటో పక్కన పెట్టిన ఉందని అనుకుందాం కాసేపు. ఓకేనా? సో కాసేపు చదువుకోవడానికి మాత్రమే, ఇది కేవలం చదువుకోవడానికి మాత్రమే. ఈ రేట్లు ఏవి కూడా ఇంటి దగ్గర ప్రయత్నించవచ్చు, ఈ రేట్లు లేవు బయట. ఓకే, 1,00,000 మీద 10% జిఎస్టీ. 10 అనేది లేదు బయట. బయట రియల్ లైఫ్ లో 10% అనే కాన్సెప్ట్ లేదు. 28 ఉంటుంది, 12 ఉంటుంది, 5 ఉంటుంది, 3 ఉంటుంది, 1 ఉంటుంది, కానీ 12 ఇది ఏది లేదు, 10 లేదు. ఓకేనా? ఎందుకు ఉంది, ఎందుకు లేదు అవన్నీ మనకి ఎందుకు, రేట్లు కొన్ని ఉన్నాయి, అందులో 10 అనుకుందాం కాసేపు. 1,00,000 మీద 10% ఎంతరా? 10,000. అంటే కస్టమర్ అదే తరుణ్ గారు నాకు బిల్ ఇస్తాడు కదా, డబ్బులు ఇవ్వరా దేవి అని అడుగుతాడా లేదా? ఎంత అడుగుతాడు నాకు తరుణ్? ₹1,00,000 ₹1,00,000 ట్యాక్సిబుల్ వాల్యూ అడుగుతాడు, 10,000 జిఎస్టీ అడుగుతాడు. మొత్తం నేను అడిగి ఎంత ఇవ్వాలి? నేను అడిగి 1,10,000 ఇవ్వాలి. అంతేనా? తరుణ్ ఏం చేస్తాడరా? ₹1,00,000 జేబులో వేసుకొని 10,000 తీసుకెళ్ళి ఎవరికి ఇస్తాడరా? గవర్నమెంట్కి ఇస్తాడు. అందరికి ఇది ఓకేనా? ఫస్ట్ స్టేజ్ ఓకేనా? సెకండ్ స్టేజ్, దేవి ఎందుకు కొన్నాడు బండి? దేవి తిరగడానికి గర్ల్ ఫ్రెండ్ తో మనకు అది లేదు. ఇప్పుడు ఏం చేయాలి మనం? అమ్మాలో లేదా చెప్పండి? మనం ఇప్పుడు అమ్ముతాం. ఇప్పుడు అమ్మినప్పుడు నేను ఎవరికి అమ్మాను? చోటు, ఇది ఇంకోటి, వీళ్ళిద్దరు క్యారెక్టర్లు వస్తారు. ఓకేనా? సో చోటు గడికి ఈ బండి వచ్చేది. దేవి గడి ఏం చేశాడు? చోటు గడి బండి అమ్మాడు. ఓకేనా? మరి దేవి గడ ప్రాఫిట్ మార్జిన్ వేసుకోలేదు. మరి ఎంత చేసాను? నేను ఊరికే చెప్తాను, నేను సమాచారం చేయడానికి వచ్చాను. నేను బండి మీద ప్రాఫిట్ మార్జిన్ వేసుకుంటాను లేదా? 50,000 నా ప్రాఫిట్ మార్జిన్. 50,000 నా మార్జిన్ అంటే నేను ఎంత కమ్మాలి? 1,60,000 అనా? కాదు. ప్రాఫిట్ మార్జిన్ జిఎస్టీ మీ డబ్బులా? జిఎస్టీ మీ డబ్బులా? ఇప్పుడు నేను జిఎస్టీ ఇప్పుడు సార్ దేవి 1,10,000 కట్టాడు కదా సార్. 1,10,000 కట్టినా కూడా ₹1,00,000 మామూలుగా కట్టినట్టు, 10,000 దేనికి కట్టినట్టు? జిఎస్టీ కట్టినట్టు. సో అది ప్రాఫిట్ మార్జిన్ 50,000 అని అన్నాను అనుకోండి, దేనికి యాడ్ చేయాలి మీరు? 50,000 ₹1,00,000 యాడ్ చేయాలి. ఎందుకు నేను చెప్తా కదా, చూపిస్తున్నా. 1,50,000 అంతేనా? సో దేవి చోటుకి 1,50,000 కమ్మాడు. సంప్రమార్థం 1,50,000. ఓకేనా? మరి దేవి చోటుకు అమ్మినప్పుడు చోటు దగ్గర నుంచి జిఎస్టీ తీసుకోవాలా లేదా? ఎంత తీసుకోవాలి? 10% జిఎస్టీ. బండికి అనుకున్నాం కదా మనం ఇందాక. సో 10% అంటే ఎంత? సో చోటు దేవికి మొత్తం ఎంత ఇవ్వాలి? 1,50,000 ప్లస్ 15,000 ఎంత ఇవ్వాలరా? 1,65,000 ఇవ్వాలి. అందులో దేవి ఎంత ఉంచుకుంటాడు రా? 1,50,000 దేవిదేనా? చెప్పండి రా. ఇంకెంత మిగిలిందిరా? 15,000. ఈ 15,000 ఎవరికి ఇచ్చేయాలరా? గవర్నమెంట్కి ఇచ్చేయాలి. కానీ ఇక్కడ ట్విస్ట్. దేవి గవర్నమెంట్ కట్టేటప్పుడు మామూలుగా అయితే 15,000 కట్టాలి. కానీ 15,000లో ఆల్రెడీ దేవి ముందు కొన్ని కట్టున్నాడా లేదా చెప్పండి? ఎంత కట్టాడు? ఆ 10,000 మైనస్ చేసి ఎంత ఉంది ఇంకా? సో దేవి గవర్నమెంట్కి ఎంత కడతాడు? ఇప్పుడు నాకు చెప్పండి, గవర్నమెంట్ కి మొత్తం ఎంత డబ్బులు వచ్చాయి చూద్దాం. గవర్నమెంట్ కి తరుణ్ నుంచి ఎంత వచ్చింది? 10,000. దేవి నుంచి ఎంత వచ్చింది? 5,000. అంటే మొత్తం కలిపి గవర్నమెంట్ కి ఎంత వచ్చింది? 15,000. మొత్తం కలిపి 15,000 ఎవరికి పొక్కపడింది? లాస్ట్ కి ఎవరికి పొక్కపడింది? చోటు గడైనా 15,000 కట్టింది. సో బేసిక్ అల్టిమేట్ గా ఎవడు భరించాడు 15,000? చోటు. అదే సార్ మధ్యలో దేవి గడ 10,000 కట్టాడు. అడిగి ఏం పోలే 10,000 ఏం చేశాడు? అట్లా చోటు దగ్గర నుంచి డబ్బులు తీసుకున్నాడు, 10,000 తీసుకున్నాడా లేదా? ఎందుకు ఉంచుకున్నాడు? ఇందాక కట్టాను కదా అని అన్నాడు. అవునా కదా చెప్పండి? సో బేసిక్ గా ఇక్కడ ట్యాక్స్ మీద ఎక్కడైనా ట్యాక్స్ పడిందా? పడలేదు. మీరు ఇక్కడ గమనిస్తే 1,50,000 ఎలా వచ్చింది? అందులో 1,50,000 ₹1,00,000 ఏమో బండి నేను కొనడానికి అయిన ప్రైస్, 50,000 నా మార్జిన్. అంతేగాని ఈ 10,000 మీద నేను ఎక్కడైనా జిఎస్టీ చేశానా? మళ్ళీ ట్యాక్స్ మీద ట్యాక్స్ ఉంటుందా? ఉండదు. అర్థమైందా లేదా చెప్పండి? సో జిఎస్టీ తీసుకొచ్చిందే ఒకప్పుడు వాల్యూ యాడెడ్ ట్యాక్స్ లేకపోయినప్పుడు. అంటే ఒకప్పుడు ఎలా ఉండేదంటే ట్యాక్స్ మీద ట్యాక్స్, ట్యాక్స్ మీద ట్యాక్స్, ట్యాక్స్ మీద ట్యాక్స్. అంటే ఇప్పుడు బేసిక్ గా మీరు ఇందాక చెప్పారు చూడండి 1,60,000 అని, అలాగ ఉండేది. బేసిక్ 1,60,000 మీద ట్యాక్స్ ఉండేది. సో ట్యాక్స్ మీద ట్యాక్స్, ట్యాక్స్ మీద ట్యాక్స్, ట్యాక్స్ మీద ట్యాక్స్ పడిపోతే అల్టిమేట్ బొక్క ఎవడికి? చోటు గడికి. అల్టిమేట్ గా కన్నం పడేది అడిగేనే కదా. సో ఈడు ఎక్కువ బాధపడుతున్నాడని చెప్పే ఈ జిఎస్టీ తీసుకొచ్చారు. ఓకేనా? సో జిఎస్టీ తీసుకురావడానికి మెయిన్ రీజన్, జిఎస్టీ ఏంటంట? ఐటీసీ ఈజ్ అవైలబుల్ అట్ ఈచ్ స్టేట్. సార్ ఐటీసీ అంటే ఏంటి? ఐటీసీ అంటే ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్. అంటే ఏంటి? అది వేరే చాప్టర్. కానీ దాన్ని విడదీస్తే మీకు ఒకటి అర్థం. ఇన్పుట్ అంటే ఏంట్రా? కొనేదా అమ్మేదా? అవుట్పుట్ అంటే అమ్మేది, ఇన్పుట్ అంటే కొనేదేనా? కొనే దాని మీద ట్యాక్స్ అంటే కట్టిన ట్యాక్స్. క్రెడిట్ వస్తుంది. అంటే దేవి గడికి ఇందాక కొన్నాడు కదా, ఎవరి దగ్గర నుంచి కొన్నాడు? తరుణ్ దగ్గర నుంచి కొన్నాడా? కొన్నప్పుడు ఒక ట్యాక్స్ కట్టాడా? ఎంత ట్యాక్స్ కట్టాడు? 10,000 కట్టాడా? అది క్రెడిట్ వచ్చిందా రాలేదా? కూపన్ కోడ్ లాగా
ఈకేనా 10,000 క్రెడిట్ వచ్చిందా, 5,000 తీసుకెళ్ళి కట్టాడు, అదే ఇన్పుట్ ట్యాక్స్ రేట్. ఓకేనా కదా చెప్పండి. సో దీని గురించి డీటెయిల్ గా నేర్చుకోవడం ఇప్పుడు కాదు మనకి, దాని గురించి చాలా టైం. ఓకేనా కదా చెప్పండి. సో ఐటీస్ ఈస్ అవైలబుల్ అట్ ఈచ్ స్టేజ్, హెన్స్ ఇట్ ఈస్, దీన్ని ఏమంటామంటే అందుకే దీన్ని వాల్యూ యాడెడ్ ట్యాక్స్. ఇది ఒక వాల్యూ యాడెడ్ ట్యాక్స్. వాల్యూ ఎడిషన్ మీద మాత్రమే ట్యాక్స్ పడుతుంది. వాల్యూ ఎడిషన్ అంటే ఏంటి సార్, ఇప్పుడు చెప్పాను కదా, వాల్యూ ఎడిషన్ ఎంత జరిగింది ఇక్కడ, 1,00,000కి 50,000 ఎక్స్ట్రా జరిగింది. సో 1,50,000 దీని మీద ట్యాక్స్ పడుతుంది. ఓకేనా కదా చెప్పండి, క్లియరా కదా? ఓకే క్లియర్. నెక్స్ట్, రిమూవ్స్ క్యాస్కేడింగ్ ఎఫెక్ట్ ఆఫ్ ట్యాక్స్. సార్ క్యాస్కేడింగ్ ఎఫెక్ట్ అంటే ట్యాక్స్ ఆన్ ట్యాక్స్ ఉండదంట, అదే కదా ఇప్పుడు చూపించాను నేను. ఇప్పుడు నేను చూపించింది అదేనా కాదా చెప్పండి. ట్యాక్స్ మీద ఎక్కడైనా ట్యాక్స్ పడిందా, పడకుండా ఉండడానికే ఇది వచ్చింది. దాన్ని ఆ వర్డ్ వాడాలి మనం, క్యాస్కేడింగ్ ఎఫెక్ట్ ఉండదు. ఓకేనా కదా చెప్పండి, క్లియరా కదా? ఇట్ ఈస్ అన్ ఇండైరెక్ట్ ట్యాక్స్ అంట, ఆబ్వియస్లీ మనకు తెలియదు ఇట్ ఈస్ అన్ ఇండైరెక్ట్ ట్యాక్స్. ఇండైరెక్ట్ ట్యాక్స్ కాబట్టి కట్టేది ఒకటి గవర్నమెంట్ కి, భరించేది ఇంకోటి లాస్ట్ కి. ఇలా కదా చెప్పండి, అందుకే దాన్ని ఇండైరెక్ట్ ట్యాక్స్ అంటారని చెప్పి. అంతే, 5 ఫీచర్స్, 5 పేర్లు చెప్పేది దీనికి. ఫస్ట్ ఏమో ఇట్ ఈస్ అ కన్సంప్షన్ బేస్డ్ ట్యాక్స్, ఎందుకంటే కన్స్యూమర్ భరిస్తాడు కాబట్టి. నెక్స్ట్ ఏమో ఇట్ ఈస్ అ డెస్టినేషన్ బేస్డ్ ట్యాక్స్, అందుకే ఎక్స్పోర్ట్స్ అన్ని ఏమవుతాయి, 0 రేటెడ్, ఇంపోర్ట్స్ అన్ని రివర్స్ చార్జ్ మెకానిజం అని చెప్పాను. తర్వాత ఏం చెప్పాను, ఐటీసీ అవైలబుల్ అట్ ఈచ్ స్టేజ్ కాబట్టి దీన్ని ఏమంటారని చెప్పాను, వాల్యూ యాడెడ్ ట్యాక్స్ అంటారని చెప్పాను. తర్వాత రిమూవ్స్ క్యాస్కేడింగ్ ఎఫెక్ట్ అనేది ఉండదు. లాస్ట్ అండ్ ఫైనల్, ఇట్ ఈస్ అన్ ఇండైరెక్ట్ ట్యాక్స్. ఓకేనా కాదా చెప్పండి, క్లియర్? ఓకే, ఇది ఫీచర్స్ ఆఫ్ జీఎస్టీ. ఇది ఇంకో 5 మార్కుల క్వశ్చన్. మధ్యలో ఎక్కడ 5 మార్కుల క్వశ్చన్ నేను మాట్లాడలేదు, అవి బిట్లు. ఇండియాలో ఏ మోడల్ ఆఫ్ జీఎస్టీ అడాప్ట్ చేసుకున్నాం. తర్వాత ఇండియాలో ఏ మోడల్ ఆఫ్ జీఎస్టీ ఇంప్లిమెంట్ చేస్తున్నాం. ఎందుకు డ్యూయల్ మోడల్ ఆఫ్ జీఎస్టీ అంటాం, స్టేట్ గవర్నమెంట్ బోత్ వాడతారు కాబట్టి. ఓకేనా కదా చెప్పండి. మరి జిఎస్టీ డెఫినేషన్ ఏంటి, అంతా మొత్తం నేర్చుకోలేదు మనం, బట్ ఎక్సెప్ట్ ఏంటో నేర్చుకున్నాం. ఎక్సెప్ట్ ఏంటి, ఆల్కహాల్ ఫర్ హ్యూమన్ కన్సంప్షన్ అండ్ అది కూడా ఆల్కహాల్ మిక్స్ అయ్యేది. అవునా కదా చెప్పండి. దీని మీద రెవెన్యూ ఎవరికి వెళ్తుంది మరి ఇప్పటికి? ఓకే క్లియర్. ఇప్పుడు ఇది అవసరం లేదు. జిఎస్టీ వల్ల అడ్వాంటేజ్. నెక్స్ట్ 5 మార్క్స్ క్వశ్చన్, జిఎస్టీ వల్ల అడ్వాంటేజెస్ ఏంటి. ఫస్ట్ ఎప్పుడైనా ఏదైనా ఒకటి కొత్తగా వచ్చింది అనుకుంటారా, ఎవరికి అడ్వాంటేజ్ చూసుకుంటారు? గవర్నమెంట్ ఏదో ఒక కొత్త తీసుకొచ్చిందా, ఒక జీవో పాస్ చేసింది, ఒక కొత్త యాక్ట్, కొత్త ట్యాక్స్ ఇంట్రడ్యూస్ చేసింది, ఎవరికి ముందు అడ్వాంటేజ్ ఉందో లేదు చూస్తారు ఎవరైనా, గవర్నమెంట్ కి కదా. సో ఫస్ట్ ఎగ్జామ్ లో అడ్వాంటేజెస్ అని అడిగితే మీరు ఏం చెప్పాలి, గవర్నమెంట్ కి అడ్వాంటేజ్ ఏంటో రాయాలి. గవర్నమెంట్ కి అడ్వాంటేజ్ ఏంటి అనేది ఫస్ట్ రాయాలి. ఓకేనా, ఏంటో చూద్దాం. గవర్నమెంట్ దీని వల్ల అడ్వాంటేజ్, ఇట్ ఈస్ అ యూనిఫైడ్ ట్యాక్స్. బాబు యూనిటైడ్ అండ్ రాసిడేట్ రాలేదు, యూనిఫైడ్ ట్యాక్స్ రిజైమ్. ఇట్ ఈస్ ఎ యూనిఫైడ్ ట్యాక్స్ రిజైమ్ అంటే ఏంటి సార్, ఒకప్పుడు జిఎస్టీ లేకపోయినప్పుడు ఆంధ్రాలో ఆంధ్ర వ్యాట్, తెలంగాణలో తెలంగాణ వ్యాట్, తమిళనాడులో తమిళనాడు వ్యాట్, ఇలా ఎవరికి నచ్చినట్టు అక్కడ రాసుకునేవాడు. ఇన్ని యాక్ట్లు ఇప్పుడు చదువుకుంటావు ఏంటి, ఇప్పుడు నువ్వు ఆంధ్రాలో ఉన్నంత వరకు ఆంధ్ర వ్యాట్ చదువుకొని ఇప్పుడు తెలంగాణ తెలంగాణ వ్యాట్ చదువుతావు ఇప్పుడు మళ్ళీ, అవ్వదు కదా. సో యూనిఫైడ్ ట్యాక్స్ రిజైమ్ అంటే ఏంటి, యూనిఫైడ్ గా మొత్తానికి ఒకటే ట్యాక్స్, ఏంటది జిఎస్టీ. అర్థమైందా? ప్లస్ అన్ని రకాల ట్యాక్స్లు కూడా లేవు ఇప్పుడు, సర్వీస్ ట్యాక్స్ వ్యాట్ అవేం లేవని చెప్పారు కదా, బేసిక్ ఒకటే ఉంది, ఏంటది జిఎస్టీ. ఓకేనా. వన్ నేషన్, దాని మీనింగ్ కింద రాస్తాం, వన్ నేషన్ వన్ ట్యాక్స్, ఒకటే దేశం ఒకటే ట్యాక్స్. ఓకేనా, క్లియర్. నెక్స్ట్ మీరు నా చెప్పండి, ఇప్పుడు మొత్తం దేశంలో ఒకటే ట్యాక్స్ ఉంటే, ఇవన్నీ ఇక్కడ 6 పాయింట్లు ఉన్నాయిరా, 6 ఒకదానికొకటి లింక్. చూద్దాం, ఇంకో కథ నేను చూపిస్తాను. ఫస్ట్ ఏమన్నారా, ఇట్ ఈస్ ఎ యూనిఫైడ్ ట్యాక్స్ రిజైమ్. అంటే ఏంటి అంటే వన్ నేషన్ వన్ ట్యాక్స్. మరి ఇండియా మొత్తానికి ఒకటే ట్యాక్స్ ఉంటే, ఇండియాలో మోదీ గారు ఒకటి చెప్పారు, ఏం చెప్పారు, మేక్ ఇన్ ఇండియా, మేక్ ఇన్ ఇండియా అన్నారు. అంటే ఏంటి మేక్ ఇన్ ఇండియా అంటే, ఇండియాలో తయారు చేయండి అని. సో ఇండియాలో తయారు చేయడానికి ఎవడైనా ఇంట్రెస్ట్ చూపిస్తాడా లేదా, ఇప్పుడు చూపిస్తాడు. ఎందుకు, ఎందుకంటే ఇండియాలో ట్యాక్స్లు తగ్గుతాయి కదా. ఇప్పుడు ఇన్ని రకాల ట్యాక్స్లు లేనప్పుడు ఇండియాలో ట్యాక్స్లు తగ్గుతాయి లేదా చెప్పండి. ట్యాక్స్లు తగ్గేటప్పుడు ఇండియాలో ఎవరైనా తయారు చేయడానికి ముందుకు వస్తాడా లేదా. సో మేక్ ఇన్ ఇండియా కాన్సెప్ట్ ఇది బూస్టేనా. మేక్ ఇన్ ఇండియాలో తయారీలు ఎక్కువైతే ఏమవుతుందిరా, ఎక్స్పోర్ట్ చేస్తామా లేదా చెప్పండి. తిన్న తరగకపోతే ఏం చేస్తారు, తగ్గుతారా, అదే జరుగుతుంది కదా. మరి ఇప్పుడు ఇండియాలో తయారీ చేసి 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 ఎన్నని వాడతారు, తర్వాత ఏం చేస్తారు, ఎక్స్పోర్ట్ చేస్తావా లేదా. ఎక్స్పోర్ట్ ఎక్కువ చేస్తే ఏమవుతుంది చెప్పండి, ఎకానమీ బూస్ట్ అవుతా లేదా చెప్పండి. అప్పుడు మనం చిన్నప్పటి నుంచి ఎప్పుడో చదువుకున్నాం కదా, ఇండియా ఇస్ డెవలపింగ్ కంట్రీ అని. అది ఎప్పుడో ఒకసారి ఏమవుతుంది, డెవలప్డ్ కంట్రీ అవుతా లేదా. జనగా చెప్పండి. 5 అడ్వాంటేజ్, అన్నిటికన్నా లాస్ట్ ఒక అడ్వాంటేజ్ రాయాలి, అది మెయిన్ అడ్వాంటేజ్, కానీ అది లాస్ట్ కే రాయాలి మీరు. ఏంటది, ఇంక్రీజ్ ఇన్ నెంబర్ ఆఫ్ ట్యాక్స్ పేయర్స్. సో ట్యాక్స్ పేయర్స్ అంత ఎక్కువ మందిని కవర్ చేస్తారు జిఎస్టీ. ఎంత ఎక్కువ మందిని కవర్ చేస్తే ఎవరికి లాభం, ఎందుకు, కానీ అది రాయకండి ముందు, లాస్ట్ కి రాయాలి.
ఓకేనా కదా చెప్పండి. సో 6 పాయింట్లు ఏంటో చెప్తాను. నాకు ఇప్పుడు 6 పాయింట్లు. గవర్నమెంట్కి ఏంటంటే అడ్వాంటేజ్ ఫస్ట్ ఏంట్రా? యూనిఫైడ్ ట్యాక్సెస్. నెక్స్ట్ ఏంట్రా? నెక్స్ట్ ఏంట్రా? పుష్ టు మేక్. నెక్స్ట్ ఏంట్రా? పుష్ టు. నెక్స్ట్ ఏంట్రా? పుష్ టు. లాస్ట్ ఏంట్రా? ఓకే కదా, క్లియర్ కదా. నెక్స్ట్ ఎవర్రా? గవర్నమెంట్ అడ్వాంటేజ్ అయిపోయింది. కస్టమర్ నెక్స్ట్ కాదు, కస్టమర్ బొక్క లాస్ట్ చూద్దాం గురించి. ఇంకెవడన్నాడు నెక్స్ట్? సప్లైర్ ఉన్నాడా? మరి సప్లైర్కి అడ్వాంటేజ్ ఏంటో చూద్దాం. సప్లైర్కి అడ్వాంటేజ్ రిడక్షన్ ఆఫ్ కాస్ట్ అంట. ఆబ్వియస్లీ వాడి ఖర్చులు తగ్గుతాయి. ట్యాక్స్ మీద ట్యాక్స్ అలాంటి కాన్సెప్ట్ ఉండవు కాబట్టి వాడి ఖర్చు తగ్గుతుంది. ఓకేనా. రిడక్షన్ ఇన్ మ్యాన్ పవర్. మ్యాన్ పవర్ తగ్గడం ఏంటి సార్? జిఎస్టీ రావడం వల్ల. అంటే ఒకప్పుడు అంట జిఎస్టీ లేకపోయినప్పుడు సర్వీస్ ట్యాక్స్ రిటర్న్స్ ఒకటి వేసేవాడు, వ్యాట్ ఒకటి వేసేవాడు, ఇలా ఈ పనికి మళ్ళీ సెంట్రల్ ట్యాక్స్లు ఏమైనా ఉంటే అవన్నీ ఒకటి వేసేవాడు. ఇప్పుడు అంతా కలిపి జిఎస్టీ ఒకటే కదా ఉంది, అన్నిటికీ కలిపి ఒకటే కదా పని చేస్తాడు. సో మ్యాన్ పవర్ తగ్గిందంట. దిక్కు మళ్ళీ అడ్వాంటేజ్ ఏదో రాయడానికి ఉంది కదా రాసి. రిడక్షన్ ఇన్ మ్యాన్ పవర్. జిఎస్టిఎన్ వన్ స్టాప్ సొల్యూషన్ అంటే సార్, వన్ స్టాప్ సొల్యూషన్ అంటే ఏంటి అంటే జిఎస్టీ నెట్వర్క్. జిఎస్టిఎన్ అన్నాను కదా, అంటే జిఎస్టీ నెట్వర్క్, ప్రింటింగ్ మిస్టేక్ కాదు. జిఎస్టీ నెట్వర్క్ అంటే ఏంటి సార్? జిఎస్టీ వెబ్సైట్ ఓపెన్ చేస్తే నువ్వు జిఎస్టీ రిజిస్ట్రేషన్ తీసుకోవడానికి ముందు ఏదైనా డౌట్ వచ్చింది అనుకో, ఆ డౌట్ క్లారిఫికేషన్ తో సహా జిఎస్టీ రిజిస్ట్రేషన్ క్యాన్సిలేషన్ వరకు అన్ని పనులు కూడా ఒకే చోట తేలిపోతాయి. అందుకే దీని ఏమంటాం? వన్ స్టాప్ సొల్యూషన్. ఓకేనా కదా చెప్పండి, క్లియరా కదా? సార్ రిజిస్ట్రేషన్ ముందు డౌట్లు వస్తే డౌట్లు అడగొచ్చా? అలా కూడా ఉంటుందా అంటే ఉంటుంది. అడ్వాన్స్ రూలింగ్ అని ఒక కాన్సెప్ట్ ఉంటుంది. మీకు ఏదైనా డౌట్ వచ్చింది అనుకోండి, ఆ డౌట్ అడగొచ్చు. 5,000 కట్టాలంతే. అలా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. నిజంగా 5,000 కట్టాలి. నిజంగా 5,000 ఫీజు. సిజిఎస్టీలో 5,000, ఎస్జిఎస్టీలో 5,000, అంటే మొత్తం 10,000 కట్టాలి. ఓకేనా. ఆ డౌట్ కొంచెం మళ్ళీ నెక్స్ట్ స్టేజ్కి వెళ్ళింది అనుకోండి, అప్పుడు 10,000 నెక్స్ట్ స్టేజ్ వాళ్ళకి ఇవ్వాలి. కొన్నిసార్లు డౌట్ క్లారిఫై చేయలేపాడు అనుకోండి, క్లారిఫై చేయలేమని చెప్పేస్తాడు. సరే అయితే మా డబ్బులు మాకు క్రెడిట్ ఇచ్చేస్తారు. ఎవరు? సార్ నాకు మా ఫ్రెండ్కి ఒకే డౌట్ ఉంది, ఇప్పుడు ఈ పెన్ అమ్మితే ఎంత రేటో నాకు అర్థం కావట్లేదు, ఇప్పుడు నేను ఒక డౌట్ రేస్ చేశాను. ఓకేనా, నాకు 5% అని చెప్పాడు. నేను 5% కట్టాను. నీడు అన్నాడు, ఎలాగో నువ్వు అడిగావు కదరా బాబు, 10కి నాకు ఒక 10,000 మిగిలింది అని చెప్పి ఆడు కూడా 5% లో కడుతున్నాడు. అలా అవ్వదంట. డౌట్ ఎవరికి ఎక్స్ప్లెయిన్ చేస్తే ఆడికే చెల్లుతుందంట. సో ఇలాంటి దిక్కుమాల రూల్స్ ఉంటాయి. ఎక్కడ ఉంటాయి? అడ్వాన్స్ రూలింగ్ అని ఒక చాప్టర్ ఉంటుంది. అది ఎక్కడ ఉంది? ఫైనల్ మనకు లేదు. ఓకేనా. సో ఇలాంటి పనులు కూడా ఎక్కడ అవుతాయి? జిఎస్టీ పోర్టల్లో ఉన్నది. అన్ని ఏ టు జెడ్ ప్యాన్ అంతా అందులో ఉంటుంది. ఓకే, నీకు యాక్ట్ తెలియదు, నీకు యాక్ట్ కూడా ఉంటుంది. అంత ఎందుకు ఎంత చేస్తున్నాను, మర్చిపోయాను. వెబ్సైట్ ఓపెన్ చేస్తే అయిపోయింది కదా. ఏంటి వెబ్సైట్? సిబిఐసి. ఏమైంది? ఏంటి వెబ్సైట్? సిబిఐసి వెబ్సైట్ కాదు. ఓడి అమ్మా, నేనేంటిది బాబు. మధ్యలో నేను చిన్న బ్లర్ అవుతున్నాను అనుకోండి, అది ఈ రోజు ఒక్కటి రోజే ఇష్యూ ఉంటుంది. ఆన్లైన్ లో భరించండి. సో వెబ్సైట్ ఏంటి? సిబిఎస్ఈ అని ఏదో అన్నారు కదా సార్, అది పోర్టల్. అందులో జస్ట్ ఏం జరుగుతుంది? ఇప్పుడు నీకు ఐసిఐ వెబ్సైట్ ఉంటుంది, నీకు వేరేగా స్టూడెంట్ పోర్టల్ ఉంటుందా? ఏం చేస్తావు? నీ మెంబర్షిప్ నెంబర్, అదే నీ మెంబర్షిప్ నెంబర్, మీకు స్టూడెంట్ నెంబర్ ఉంటుందా? మీ స్టూడెంట్ నెంబర్ తో నువ్వు లాగిన్ అయ్యి ఏదైనా చేసుకోవచ్చా లేదా చెప్పండి. సేమ్ అలాగే ఇక్కడ కూడా రిజిస్టర్ అయిన ప్రతి ఒక్కరికి ఒక లాగిన్ ఐడి, యూజర్ ఐడి, పాస్వర్డ్ ఉంటుంది. ఇది జిఎస్టీ వెబ్సైట్. ఓకేనా. ఇక్కడ మొత్తం ఏ టు జెడ్ అన్ని పనులు, సర్వీస్ ఏమి ఉండొచ్చు, రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు, పేమెంట్లు, యూజర్ సర్వీస్ లో మళ్ళీ కొప్పుడు ఉంటాయి. చూడండి ఎన్ని పనికి మళ్ళీ పనులు. ఇది అడ్వాన్స్ రూలింగ్ అని చెప్పానా మీకు? ఎందుకు చెప్పాను కదా, డౌట్ ఏదైనా వస్తే అడగొచ్చు. అన్ని డౌట్లు. సెర్చ్ ట్యాక్స్ పేర్. ట్యాక్స్ పేర్ ఎవడైనా ఎతకాలని ఎత్తుకోవచ్చంట. చూద్దామా? ఇప్పుడు నన్ను ఎతకనా? ఇప్పుడు చూపుతాను చూడండి. ఊరికే వన్ 63172. నా పాన్ నెంబర్ మీద జిఎస్టీ నెంబర్ ఉందో లేదో చెప్తుంది. చూద్దామా? ఉన్నదా? ఏదో వచ్చిందా? ఒక నెంబర్ వచ్చిందా? నా నెంబర్ తీసుకో, నేను కాపీ కొడదాం. ఇప్పుడు పైకి వచ్చింది. మళ్ళీ సెర్చ్ ట్యాక్స్ పేరుకి వెళ్ళి సెర్చ్ బై జిఎస్టీ నెంబర్ అని ఉందా? కొట్టేనా? ఓపెన్ చేసి ఇందులోకి వెళ్ళి పేస్ట్ కొట్టా, సెర్చ్ కొట్టానా? పోర్టల్ దిక్కుమాల పోర్టల్, నెట్ సూపర్ రావట్లేదు. మీరు సెర్చ్ కొడితే ఇప్పుడు ఇక్కడ దేవాంశ్ ఇన్స్టిట్యూట్ అని అవుతుంది. మా ఇన్స్టిట్యూట్ పేరు అది అక్కడ వస్తుంది. ఓకేనా కదా చెప్పండి. సో మీరు ఏది కావాలన్నా కూడా, ఎవరి గురించి తెలుసుకుందాం అనుకున్నా కూడా ఇందులో తెలుస్తుంది. ఓకేనా కదా చెప్పండి. అన్ని పనులు ఇందులో ఉంటాయి. తర్వాత హెల్ప్ ఉందా? ఆ హెల్ప్ లో చూద్దాం ఏమున్నాయా. మీకు యాక్ట్ కావాలంటే యాక్ట్ కూడా ఇక్కడ ఉంటుంది. జిఎస్టీ నాలెడ్జ్ పోర్టల్ అని ఉందా? అక్కడ కావాలంటే అక్కడికి వెళ్ళచ్చు. నీకు ఈ రిటర్న్స్ ఫైల్ చేయడం రాదు, యూట్యూబ్ లింక్ ఇచ్చాడా? ఏనండి ఆ ఛానల్కి
ఛానల్ అని గుర్తొచ్చింది, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తాను దేవాశిష్ యూట్యూబ్లో. ఓకేనా? సో మీకు ఏది కావాలన్నా కూడా మీరు ఇక్కడ A to Z ఎక్కడ పనులన్నీ అయిపోతాయి. ఓకేనా కదా చెప్పండి? సో ఇది మ్యాటర్. ఓకే, సో మీకు ఏం కావాలన్నా A to Z అన్ని పనులు ఇక్కడ అయిపోతాయి. ఓకేనా? క్లియర్ కదా? సో ఓకే, సో బేసిక్గా ఇది ఒక అడ్వాంటేజే కదా మరి సప్లయర్కి. అన్ని దగ్గర తిరగాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు ఏది కావాలన్నా ఒకటే ప్లేస్ ఉందా లేదా చెప్పండి? ఒకటే ప్లేస్లో అన్నీ జరిగిపోతాయి. ఓకేనా? క్లియర్ కదా? సో మరి కస్టమర్కి అడ్వాంటేజ్ అల్టిమేట్ మిగిలింది ఆడే కదా పాపం. ఆడికి అడ్వాంటేజ్ ఏంటో చూద్దాం. ఇది అసలు అడ్వాంటేజే కాదు, చూద్దాం ఒకసారి. రిడక్షన్ ఇన్ ప్రైజెస్ అంటే, ఒరే నాకు ఒకటి చెప్పండి, జిఎస్టీ తీసుకొచ్చింది దేనికంటే ట్యాక్స్ మీద ట్యాక్స్ పడదని, అవునా? సో ఇప్పుడు జిఎస్టీ తీసుకొచ్చాక పాత ట్యాక్స్లు అన్నీ పోయాక లెక్క ప్రకారం ఆల్ థాట్ ప్రాసెస్ ప్రకారం అల్టిమేట్ గా ప్రైజ్ చేతికి వస్తున్న ప్రైజ్ ఏదైతే ఉందో అది తగ్గాలి. ఎప్పుడైనా జిఎస్టీ వచ్చింది 2017, 1 జూలై 2017 వచ్చింది జిఎస్టీ. 2017 మీరు ఎక్కడ ఉన్నారు? ఏ క్లాస్ లో ఉంటారు? 6th 5th వెళ్దాను ఉన్నారు పిల్లలు వచ్చే కదా. ఓకేనా? ఇప్పుడు ఎక్కడ దగ్గర ఉన్నారు కదా. జిఎస్టీ వచ్చాక పోనీ అప్పుడు మీకు అంత నాలెడ్జ్ లేకపోతే జిఎస్టీ వచ్చాక లేస్ ప్యాకెట్ ప్రైస్ అయినా తగ్గడం చూసారా? తగ్గలేదు. బేసిక్గా ప్రాఫిట్ మార్జిన్ పెంచేసుకున్నారు అంతే. ఇప్పుడు ఒకప్పుడు ₹5 ట్యాక్స్ ఉంటే ఇప్పుడు ₹5 ట్యాక్స్ ఉందనుకో 4.5 నా లాభం అంటాడు. అర్థమైందా? సో చదువుకోవడానికి ఒకటి ఉంది కానీ బేసిక్ ఇది బయట జరగట్లేదు. దీనికోసం ఒక వింగ్ కూడా పెట్టారు, యాంటీ ప్రాఫిటరింగ్ వింగ్ అని ఒకటి పెట్టారు. అంటే జిఎస్టీ వచ్చాక జనాలకి మీరు జిఎస్టీ బెనిఫిట్ ఇవ్వాలి, ఆ బెనిఫిట్ నువ్వు ప్రాఫిట్ రూపంలో పెంచేసుకుంటే నీలాంటి కోసం యాంటీ ప్రాఫిటరింగ్ వింగ్ అని ఒకటి పెట్టారు. ఒక అది పనిచేయదు ఏం లేదు. ఓకేనా? సో బేసిక్ చదువుకోవడానికి అవన్నీ ఉన్నాయి. ఓకే, ఇప్పుడు యాంటీ ప్రాఫిటరింగ్ వింగ్ తీసుకెళ్ళి కలిపిస్తారు. ఇందులో కాంపిటీషన్ కమిషన్ ఒకటి ఉంటుంది. అదే సరే ఏవో ఉన్నాయి మనకి బేసిక్. సో ఇవన్నీ చదువుకోవడానికి ఉన్నాయి. ఓకే, ఇది అడ్వాంటేజ్ చదువుకోవడానికి. ఓకేనా కదా చెప్పండి? క్లియరా? సో రిడక్షన్ ఇన్ ప్రైజెస్ తగ్గుతాయి. కోర్స్ కొంచెం ఉంటాయి, ఎంత కాదన్నా కొన్ని ఉంటాయి, బట్ అల్టిమేట్ గా అన్ని జరగాల్సిన న్యాయం అయితే జరగదు. ఓకే, లాస్ట్ అండ్ ఫైనల్ రిమూవల్ ఆఫ్ క్యాస్కేడింగ్ ఎఫెక్ట్. ఇందాక చెప్పాను క్యాస్కేడింగ్ ఎఫెక్ట్ అంటే ఏంటి? ట్యాక్స్ ఆన్ ట్యాక్స్ లేకపోతే అల్టిమేట్ గా ఎవరికి అడ్వాంటేజ్? కస్టమర్కే కదా, అవునా కదా చెప్పండి? అదే చెప్తాను. లేకపోతే ఇందాక దేవిగాడు చోటుగాడి దగ్గర నుంచి డబ్బులు తీసుకునేటప్పుడు 1,50,000 మీద తీసుకోకుండా 1,60,000 మీద తీసుకున్నాడు అనుకోండి, 16,000 కట్టేవాడు జిఎస్టీ చోటు. ఇప్పుడు ఎంత కట్టాడు? 15 సరిపెట్టాలి చెప్పండి. అడ్వాంటేజ్ కదా మరి చోటుకి. అర్థమైందా లేదా చెప్పండి? క్లియరా కాదా? ఇది అడ్వాంటేజెస్. 5 మార్క్స్ క్వశ్చన్. డౌటా? ఒకసారి చెప్తారా నాకు? 5 మార్క్స్ క్వశ్చన్ ఏం చెప్పని చెప్తారా? టైం ఎంత? ఓకే, ఒకసారి ఈరోజుకి చాలు. ఈ 3 ఒకసారి అడ్వాంటేజ్ చెప్పేసి ఈరోజు పాయింట్ అప్ చేసాం. ఏంటి ఒకసారి చెప్తారు నాకు? ఫస్ట్ డిటికి ఐడిటికి డిఫరెన్సెస్ మాట్లాడమ్మా. ఏంటని మాట్లాడండి అసలు ట్యాక్స్. ఒరే ముందు మరి ఇది అంతా చెప్పలేదని అనకంటారు ఆయన. ట్యాక్స్ ఎందుకు తీసుకుంటారు మీకు ఎవరైనా అడిగాడు అనుకో, నాకు అవి చెప్పలేదు, ఇంట్రడక్షన్ చెప్పడంలోకి వెళ్ళిపోయాను నీకు అవన్నీ పనికి మనసు నేను చెప్పాను. నేను మీకు ఒక సినిమా లేదా చెప్పాను నేను అంతే. బేసిక్గా అదే థియరీలో చెప్తారు. ఏం చెప్పాను? ట్యాక్స్ ఎందుకు తీసుకుంటారు డబ్బులు మీ దగ్గర నుంచి? పబ్లిక్ వెల్ఫేర్ కోసం కొన్ని పనులు చేయాలన్నప్పుడు కొన్ని డబ్బులు మనం వాళ్ళకి ఇవ్వాలి. మరి అప్పుడే కదా మనం కొన్ని పబ్లిక్ లో మనం కొన్ని ఫెసిలిటీస్ ఎంజాయ్ చేయగలం. అంతేనా కదా చెప్పండి? అందుకే ట్యాక్స్ కలెక్ట్ చేస్తాం. ఓకేనా? ట్యాక్స్ లో 2 రకాలు. ఏంటంటే ట్యాక్స్ డైరెక్ట్ ట్యాక్స్. ఇప్పుడు డిఫరెన్సెస్ ఏంట్రా డిఫరెన్సెస్? సిబిడిటి, సిబిఎస్. నెక్స్ట్ ప్రోగ్రెసివ్ నేచర్, రిగ్రెసివ్ నేచర్. తర్వాత మీరు ఇది రాసిన వెంటనే ఇంకోటి చెప్పచ్చు. ప్రోగ్రెసివ్ అంటే ఏంటి? డిఫరెంట్ ట్యాక్స్ రేట్స్ ఫర్ డిఫరెంట్ పర్సన్స్. అక్కడ సేమ్ ట్యాక్స్ రేట్స్ ఫర్ ఆల్ పర్సన్స్. తర్వాత అదే చెప్పాను, 2-3 సార్లు రాసి కదా, బాగుంది కదా. నెక్స్ట్ ఇన్కమ్ బేస్డ్ ట్యాక్స్, సప్లై బేస్డ్. ఇంకా paid and borne by same person, paid and borne by different person. ఇంకా కాన్సెప్ట్ ఆఫ్ అసెస్మెంట్ ఇయర్ ప్రీవియస్ ఇయర్ ఎందులో ఉంటుంది? డైరెక్ట్ ట్యాక్స్ ఇందులో ఉంటుందా? ఉండదు. ఇంకా ఎగ్జాంపుల్స్ ఏంటి? ఇన్కమ్ ట్యాక్స్, జిఎస్టీ. ఇంకా పెయిడ్ టు సెంట్రల్ గవర్నమెంట్ కాదు, రెవెన్యూ గోస్ టు సెంట్రల్ గవర్నమెంట్. ఇక్కడ రెవెన్యూ గోస్ టు సెంట్రల్ గవర్నమెంట్ అండ్ స్టేట్. ఇంకేమంటే వదిలేసామా? అయిపోయా? ఎన్ని పాయింట్ ఉంటారు మొత్తం? 9 ఉన్నాయి. 8 పాయింట్స్. 1 2 3 4 5 6 7 8 పాయింట్. ఓకేనా? సో 8 పాయింట్స్ క్లియర్ కదా? రే చెప్పండి రా ప్లీజ్. ఇండియా ఏ మోడల్ అడాప్ట్ చేసుకుందిరా? మరి ఇండియాలో ఇంప్లిమెంట్ చేస్తున్న మోడల్ ఏంట్రా? వాట్ ఈస్ డ్యూయల్ మోడల్ ఆఫ్ జిఎస్టీ? గవర్నమెంట్ అండ్ స్టేట్ గవర్నమెంట్ హ్యావ్ ద పవర్ టు. ఓకే కదా? మరి జిఎస్టీ డెఫినేషన్ ఏంట్రా? తెలీదు మనకి, మొత్తం తెలీదు, కానీ ఒకటి తెలుసు,
ఒకటి మాత్రం ఎక్సెప్ట్ ఏంట్రా ఆల్కహాలిక్ లిక్కర్ ఫర్ హ్యూమన్ కన్సంప్షన్. దీని మీద రెవెన్యూ ఎవరికి వెళ్తున్నారా? క్లియర్? ఓకే, నెక్స్ట్ నేనేం చెప్పాను? నెక్స్ట్ అయిపోయింది. ఫీచర్స్ ఆఫ్ జిఎస్టీ ఏంట్రా ఫీచర్స్? ఎందుకు కన్సంప్షన్ బేస్డ్ ట్యాక్స్ రా? అల్టిమేట్ గా కన్స్యూమర్ భరిస్తారు. నెక్స్ట్ ఏంట్రా? ఎందుకు డెస్టినేషన్ బేస్డ్ ట్యాక్స్ రా? అది ఎందుకు అని అడిగాను, కానీ నువ్వు దానికి కంక్లూజన్ చెప్తాను ఎందుకు. ఎందుకని అడిగాను చాలా. అంటే ఏంటి డెస్టినేషన్ బేస్డ్ ట్యాక్స్ అంటే ఏంటి? ఎందుకంటే గూడ్స్ డెస్టినేషన్ ఎక్కడ ఉందో ఆ గవర్నమెంట్ కి రెవెన్యూ చెందాలి కాబట్టి. అందుకనే ఎక్స్పోర్ట్స్ అన్ని ఏంటి జీరో రేటెడ్, మనం తీసుకోకూడదు కాబట్టి. ఇంపోర్ట్స్ అన్ని ఏంటి రివర్స్ చార్జ్ మెకానిజం ఎవరు కడతాడు? రిసిపియంట్ కడతాడు. అరే జీరో రేటెడ్ అంటే ఏంటి? ఎగ్జామ్టెడా? మరి ఏంటి చెప్పలేదు నేను, ఇంకానే చెప్పండి అదే చెప్పండి, నేను ఇంకా చెప్పలేదు కదా. ఓకేనా? తర్వాత ఏంటి? కన్సంప్షన్ బేస్డ్ ట్యాక్స్ అయిపోయింది, డెస్టినేషన్ బేస్డ్ ట్యాక్స్ అయిపోయింది, ఇంకా ఐటీసీ ఇస్ అవైలబుల్ ఎట్ ఈచ్ స్టేజ్. అందుకే దీని పేరేంటి? వాల్యూ యాడెడ్ ట్యాక్స్. నెక్స్ట్ ఇక్కడ వాల్యూ యాడెడ్ ట్యాక్స్ కాబట్టి ఇక్కడ ఏముండదు, క్యాస్కేడింగ్ ఎఫెక్ట్ ఉండదు. క్యాస్కేడింగ్ ఎఫెక్ట్ అంటే ఏంటి? ట్యాక్స్ ఆన్ ట్యాక్స్ ఉంటుందా? ఉండదు. లాస్ట్ పాయింట్ ఇండైరెక్ట్ ట్యాక్స్. దేని మీద పడుతుంది? ఇండైరెక్ట్ ట్యాక్స్ సప్లై ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ మీద పడుతుంది కాబట్టి దాని పేరు ఉండదు. ఓకేనా కాదా చెప్పండి, క్లియరా కాదా? మరి జిఎస్టీలో అడ్వాంటేజెస్ ఏంటి? ఫస్ట్ ఎవరి గురించి చెప్పాలి మీరు? గవర్నమెంట్ కి లైన్ గా చెప్పాలి. ఫస్ట్ అదేంట్రా? ఫస్ట్ యూనిఫైడ్ ట్యాక్సెస్. యూనిఫైడ్ ట్యాక్సెస్ అంటే ఏంట్రా? వన్ నేషన్, 2 పాయింట్లు చెప్తారు. తర్వాత ఏంట్రా? బూస్ట్ మేక్ ఇన్ ఇండియా కాన్సెప్ట్. తర్వాత బూస్ట్ ఎక్స్పోర్ట్స్. తర్వాత బూస్ట్ ఎకానమీ. తర్వాత ఇంక్రీజ్ ఇన్ నెంబర్ ఆఫ్ ఎక్స్పోర్ట్స్. అంతే కదా, నెంబర్ ఆఫ్ ఎక్స్పోర్ట్స్. తర్వాత సప్లైయర్ కి అడ్వాంటేజ్ ఏంట్రా? మ్యాన్ పవర్ తగ్గుతుంది, మంచి పాయింట్. ఇక కాస్ట్ తగ్గుతుంది, 2 పాయింట్లు అయిపోయి. ఒకటి ఓపెన్ చేసి చూపించాను కదరా, వన్ స్టాప్ సొల్యూషన్. జిఎస్టీ నెట్వర్క్ ఉందా లేదా చెప్పండి, అంతేనా కదా చెప్పండి. ఏ టు జెడ్ అన్ని పనులు అక్కడే. ఓకేనా? లాస్ట్ రైట్ సైడ్ వద్దాం. ఇంకెవరికి అడ్వాంటేజ్? ఏంటి అడ్వాంటేజ్? ఇది రిడక్షన్ ఇన్ ప్రైజెస్. ఓకే, ఇంకోటి ఏదో చెప్పండి. క్యాస్కేడింగ్ ఎఫెక్ట్ అంటే ఏంట్రా? ట్యాక్స్ ఆన్ ట్యాక్స్ ఉంటుందా? ఉండదు. ఓకేనా కదా చెప్పండి రా, క్లియరా కదా? ఎవరికైనా ఏమైనా డౌట్? క్లియర్ కదా? ఓకే కదా? చెప్పండి. ఇది డెస్టినేషన్ బేస్డ్ ట్యాక్స్ అంటే డెస్టినేషన్ ఎక్కడ ఉంటే బేసిక్గా ఏంటంటే ఇప్పుడు ఒకటికి ఏ అనే వ్యక్తి బి అనే వ్యక్తికి అమ్మాడు. ఏ అనే వ్యక్తి ఒక ప్లేస్ లో ఉన్నాడు, బి అనే వ్యక్తి ఒక ప్లేస్ లో ఉన్నాడు. ఇక్కడ రెవెన్యూ ఎవరు జనరేట్ చేస్తున్నారంటే మీరైతే మీ ఒపీనియన్ లో ఏం చెప్తారు? ఏ అనే వ్యక్తి బి అనే వ్యక్తికి అమ్మాడు. రెవెన్యూ ఎవరి వల్ల వస్తుంది? ఏ వల్ల, బి వల్ల? నా డౌట్ అర్థమైందా? నా బేసిక్ డౌట్ అర్థమైంది. ఏ వెళ్ళి బికి అమ్మాడు రా. ఏ వెళ్ళి బికి అమ్మితే రెవెన్యూ ఎవరి వల్ల వస్తుంది? బీకి రెవెన్యూ. ఏ వెళ్ళి బికి అమ్మాడు అనుకో, డబ్బులు ఎవడెవడికి ఇవ్వాలి? అనగనగా నువ్వేంట్రా మధ్యలో బ్లర్ అయిపోతా ఉంటానా? ఏ వెళ్ళి బికి అమ్మితే బి డబ్బులు తీసుకొచ్చి ఏకి ఇస్తాడు. రెవెన్యూ ఎవరి వల్ల జనరేట్ అయ్యింది? ఏ గొప్ప, బి గొప్ప? బిఏ గొప్ప. సరే ఏ అమ్మకపోతే బి కొండ కదా అంటే నువ్వు కాకపోతే ఎవడైనా అమ్ముతాడు. బేసిక్ ఏంటి ఇక్కడ? ఎవడు జనరేట్ చేస్తాడు అనేది ఇంపార్టెంట్. సో రెవెన్యూ ఎవడు జనరేట్ చేస్తాడు ఆడే కదా గొప్ప. సో రెవెన్యూ జనరేట్ చేసినోడికే కదా డబ్బులు వెళ్ళాలి, ఆ గవర్నమెంట్కే కదా డబ్బులు చెందాలి. మరి లెక్క ప్రకారం డెస్టినేషన్ బేస్డ్ ట్యాక్స్ అంటే నేను ఎక్స్పోర్ట్ చేస్తున్నాను అనుకో. ఎక్స్పోర్ట్ చేస్తున్నప్పుడు నేను ఇక్కడ పంపిస్తున్నా, ఆడెవడో అక్కడ కొంటున్నాడు. నేను గొప్ప ఆడు గొప్ప అని ఇప్పుడే చెప్పాను, ఆడే కదా గొప్ప. మరి ఆ గవర్నమెంట్కే కదా డబ్బులు చెందాలి, ఆ గవర్నమెంట్కే డబ్బులు చెందాలి కాబట్టి ఎక్స్పోర్ట్స్ మీద జిఎస్టీ తీసుకోకూడదు. మరి లెక్క ప్రకారం ఇంపోర్ట్ చేస్తున్నాం అనుకోండి. ఇంపోర్ట్ చేసినప్పుడు మావాడు కొంటున్నాడు సార్, మావాడు కొంటున్నాడు ఇక్కడ నుంచి, మీ వాడు అమ్ముతున్నాడు అంతే. మావాడే గొప్ప సార్, డబ్బులు ఎవరికి ఇవ్వాలి? మావాడికే కదా ఇవ్వాలి, మా గవర్నమెంట్కే కదా ఇవ్వాలి. మామూలుగా డబ్బులు ఇవ్వాలంటే ఎవడు ఇవ్వాలి? గవర్నమెంట్కి. గవర్నమెంట్కి ఎవడు ఇవ్వాలి? సప్లైర్. మరి సప్లైర్ పట్టుకోలేం కదా ఇప్పుడు మనం. అందుకని మనం ఏం చేసాము? రిసిపియంట్ పట్టుకొని ఆడి దగ్గర నుంచి డబ్బులు తీసాం. అందుకే దీన్ని ఏమంటాం మనం? రివర్స్ చార్జ్ మెకానిజం. రిసిపియంట్ మనం, మన కంట్రీలో ఎవడో ఒకడు ఉన్నాడు కదా ఇంపోర్ట్, ఎవడైతే ఆడు. చోటు ఇప్పుడు వేరే కంట్రీ నుంచి అదలేదు. ఇది నేను నార్మల్ గా ఇక్కడ అమ్ముకునే వాళ్ళ గురించి చెప్పలే. ఇది నేను చెప్పింది కేవలం ఇంపోర్ట్స్ ఎక్స్పోర్ట్స్ గురించి మాత్రం. ఇంపోర్ట్స్ ఎక్స్పోర్ట్స్ అంటే చోటు
వేరే కంట్రీ నుంచి యూఎస్ నుంచి తెప్పించుకున్నాడు అనుకోండి ఫోన్, చోటు ఇక్కడ కొంటాడు ఇండియాలో, చోటు ఇక్కడే కట్టాలి, చోటే కట్టాలి ట్యాక్స్. దాని గురించి చెప్పాను. ఇక్కడ లోకల్ గా అమ్ముకునే వాళ్ళ గురించి చెప్పట్లేదు, దానికి మళ్ళీ వేరు. ఓకేనా కదా, చెప్పండి క్లియరా? అంటే ఫర్ హ్యూమన్ కన్సంప్షన్ ఎందుకు ఉందన్న? హ్యూమన్ కన్సంప్షన్ ఎందుకు ఉందనేదా మీ డౌట్? బేసిక్ గా అంటే మనుషులు తాగే ఆల్కహాల్ మీద లెక్కర్ రెవెన్యూ ఎక్కువ వస్తుంది గవర్నమెంట్ కి, మెడిసిన్స్ లో వాడే ఆల్కహాల్ కన్నా. సో మెడిసిన్స్ లో వాడే ఆల్కహాల్ మీద జిఎస్టీ తీసుకున్నా మాకు పర్లేదు అనేసి స్టేట్ గవర్నమెంట్, అన్ని స్టేట్ గవర్నమెంట్. కానీ అందరూ ఏం చెప్పారు, మనుషులు తాగే ఆల్కహాల్ మాత్రం మాకు మాత్రమే రెవెన్యూ రావాలి. అంటే ఓన్లీగా బేసిక్ జిఎస్టీ ఏమవుతుంది, షేర్ అయిపోతుందా లేదా? ఎందుకంటే జిఎస్టీ మీరు ఏం చదివారు, డిఫరెన్సెస్ లో రెవెన్యూ గోస్ టు సెంట్రల్ అండ్ స్టేట్ అన్నాను. మరి ఇద్దరు పంచుకుంటారంటే వాళ్ళకి నచ్చుతుందా చెప్పండి? ఇప్పుడు నాకు చెప్పండి, ఇప్పుడు చెప్పండి. మాత్రమే వెళ్ళాలంటే జిఎస్టీ ఉండొచ్చా? ఉండకూడదు, అందుకే తీస్తారు జిఎస్టీ. ఇప్పుడు ఆల్కహాల్ మీద ట్యాక్స్ ఉంది, ఏ ట్యాక్స్ ఉందని నేను చెప్పలేదు, జిఎస్టీ అయితే లేదు, అర్థమైందా? సో ఓన్లీ స్టేట్ గవర్నమెంట్ కి మాత్రమే వెళ్ళేలాగా ఒక ట్యాక్స్ వేస్తారు. ఓకే క్లియర్? ఇంకా ఇంకేమున్నాయి? ఓకే కదరా, క్లియర్ కదా, స్పీడ్ ఓకే కదా మీకు? ముందు ఇక్కడ రికార్డింగ్ ఆపేది, రికార్డింగ్ ఆపడానికి ఏంట్రా, కంట్రోల్ 2